ప్రత్యేక కూడికకు ఆహ్వానం తెలియజేద్దాం. గట్టిగా తప్పలు పడదామండి. ప్రైజ్ ది లార్డ్. ఒక ప్రత్యేకమైన పాట ఈ మీటింగ్స్ కొరకు ఆరాధన చేయటానికి, వర్షిప్ నడిపించడానికి, ప్రత్యేక పాటలు పాడడానికి జాషువా గారు మరి ఒక ప్రత్యేకమైన పాట పాడుతారు. 2 చరణాలు మాత్రమే, సమయం లేదు కనుక మరి ఏం అర్థం చేసుకుంటే మమ్మల్ని. థ్యాంక్ యూ. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. నీ మనసు మార్చుకోవా, మార్పు చెందవా నీవు. అనుకూల సమయం ఇదేనని ఎరిగి మారు మనసును పొందవా. నీ మనసు మార్చుకోవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసినన్నిటికీ లోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా కానీ లోకంలో, ఇన్నాళ్ళు నీవు చేసినన్నిటికీ లోకంలో. తీర్పు దినమునందున ఆయన ఎదుట నీవు నిలిచే ధైర్యము నీకుందా. తీర్పు దినమునందున ఆయన ఎదుట నీవు నిలిచే ధైర్యము నీకుందా. నిలిచే ధైర్యము నీకుందా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఎరిగి మారు మనసును పొందవా. నీ మనసు మార్చుకోవా.
వచ్చావు నీవు దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా దిగంబరిగా పోతావు మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు నీ ఆస్తి అంతస్తు నీ అంద చందాలు నీ వెంట రావెన్నడు నీ వెంట రావెన్నడు మార్పు చెందవా నీవు మార్పు చెందవా సమయం ఇది దేవుని స్తోత్రం. అద్భుతమైన చక్కని రక్షణ సువార్త గీతాన్ని వినిపించిన జాషువా గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది ప్రియులారా, మరి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని స్తుతి ఆరాధనలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యం చదవటానికి బైబిల్ గ్రంథాలు దయచేసి తెరుద్దామండి. డాక్టర్ లోకా గారు రాసిన శుభవార్త. మన మధ్యలో పీడి ప్రసాద్ పాల్ గారు వేదిక మీద త్వరగా రావాలి, సమయం లేదు కనుక 2వ అధ్యాయము 34వ వచనం మాత్రమే, ఒకే ఒక వచనాన్ని మనము చదువుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము దాని 34వ వచనం మాత్రమే. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనం. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపడినట్లు ఇశ్రాయేలులో అనేకులు పడుటకును తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమింపబడి ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ. చక్కని అద్భుతమైన లేఖన భాగాన్ని చదివిన సహోదరులు ప్రసాద్ పాల్ గారి వందనాలు. మన మధ్యలో దైవ సేవకులే, వర్తమానికులే స్తుతి ఆరాధనలో మనల్ని ముందుకు నడిపిస్తారు. దానికంటే ముందు ఒక చిన్న ప్రకటన. ఆరాధన ప్రారంభం నుండి ఆశీర్వాద ప్రార్థన వరకు ఎవ్వరు కదలకూడదు, మాట్లాడకూడదు. మీ మొబైల్స్ కూడా దయచేసి స్విచ్ ఆఫ్లో పెట్టాలి. ఎవరు మొబైల్ మోగినా, ఈవెన్ పాస్టర్స్ కూడా, దయతో క్షమించండి నన్ను, ఈవెన్ పాస్టర్స్ కూడా మొబైల్స్ అందరూ, ఈవెన్ విశ్వాసులు, ఎదురుగా ఉన్న పిల్లలు కూడా కదలకూడదు, మాట్లాడకూడదు. మనం చాలా ప్రశస్తమైన సమయంలోకి వెళ్తున్నాము, దానిని గమనించండి. కుడివైపున సేవకుల కొరకు ప్రత్యేకమైన చైర్స్ వేయబడ్డాయి. మరి ఇంకా చైర్స్ కావాలి. దయచేసి మరి ఈ కూటాన్ని ఏర్పాటు చేసిన కుటుంబ సభ్యులు, సంఘస్థులైన మరొక 50 కుర్చీలు మించి తెస్తే బయట నిల్చున్నారు. వచ్చిన వారిని కూర్చోబెట్టి దేవుని వాక్యాన్ని మనం వినిపింప చేయాలి కనుక ఈ విషయంలో కూడా లోకల్ చర్చ్ వాళ్ళు సహకరించాలి. ఒక ఆలస్యం చేయకుండా మనమందరం కూడా మన స్థలాలలో లేచి నిలవబడి స్తుతి ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. లాజరస్ గారికి చప్పట్లు కొట్టి వారికి ఆహ్వానం చేసేద్దాం. వారే మనల్ని స్తుతి ఆరాధనలో డైరెక్ట్ గా వాక్య పరిచయంలోకి వారే మనల్ని తీసుకెళ్తారు. థ్యాంక్ యూ సార్. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ లేచి నిలబడదాం. ప్రియులారా, ప్రభువును గురించిన ఈ శ్రేష్ఠ సమయాన్ని బట్టి దేవాది దేవునికి వందనస్తులుగా ఉందాం. పిల్లలు మౌనంగా ఉండాలి, మాతో ఆరాధనలో పాలు పొందాలి. దయచేసి అందరము కలిసి దేవుని ఆరాధన చేద్దాం. కనులు మూసుకుందాం.
ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమున సాయంత్రమున తండ్రి నీకారాధన ఉదయమున సాయంత్రమున తండ్రి నీకారాధన ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన జీవజలమా నీకు ఆరాధన జీవనదియే నీకు ఆరాధన జీవజలమా నీకు ఆరాధన జీవనదియే నీకు ఆరాధన మేఘస్తంభమా నీకు ఆరాధన మెస్సయ్యా నీకు ఆరాధన మేఘస్తంభమా నీకు ఆరాధన మెస్సయ్యా నీకు ఆరాధన ఆరాధన అందరూ స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన పునరుత్థానుడా నీకు ఆరాధన పరిశుద్ధుడా నీకు ఆరాధన పునరుత్థానుడా నీకు ఆరాధన పరిశుద్ధుడా నీకు ఆరాధన పరమ పితా నీకు ఆరాధన పవిత్రాత్మ నీకు ఆరాధన పరమ పితా నీకు ఆరాధన పవిత్రాత్మ నీకు ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన మళ్ళీ మళ్ళీ ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన ఉదయమున సాయంత్రమున తండ్రి నీకారాధన ఉదయమున సాయంత్రమున తండ్రి నీకారాధన ఆరాధన ప్రతి ఒక్కరూ స్తుతి ఆరాధన ఆరాధన గోరి గోరి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన జీవజలమా నీకు ఆరాధన జీవనదియే నీకు ఆరాధన దేవజలమా నీకు ఆరాధన జీవనదియే నీకు ఆరాధన మేఘస్తంభమా నీకు ఆరాధన మెస్సయ్యా నీకు ఆరాధన మేఘస్తంభమా నీకు ఆరాధన మెస్సయ్యా నీకు ఆరాధన 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 పునరుత్థానుడా నీకు ఆరాధన పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన పునరుత్థానుడా నీకు ఆరాధన పరిశుద్ధాత్ముడా నీకు ఆరాధన పరమ పితా నీకు ఆరాధన పవిత్రాత్మ నీకు ఆరాధన పరమ పితా నీకు ఆరాధన పవిత్రాత్మ నీకు ఆరాధన 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 స్తుతి ఆరాధన 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 జీవజలమా నీకు ఆరాధన జీవనదియే నీకు ఆరాధన మేఘస్తంభమా నీకు ఆరాధన మెస్సయ్యా నీకు పరిశుద్ధుడు 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 నిత్యము వేవేరు దూతల చేత కొనియాడబడుచున్న మా పరలోకపు తండ్రి నీ మహోన్నతమైనటువంటి నామమును
నీ పరమ పవిత్రమైన పాదములను బట్టి నీకు వందనాలయ్యా. ఇదిగో నీ దాసును ప్రేరేపించి ప్రేమించి ఈ కూడిక ద్వారా నాయన ప్రభువా నిన్ను మహిమపరచుకోవడానికి మాకు అనుగ్రహించి నీ అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి, సమస్తమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిలవబడిన దాసును మరుగుపరచు, సత్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించి బలపరచు. ఓడి వచ్చిన నీ జనాంగాన్ని ఆశీర్వదించి పంపించమని యేసుక్రీస్తు నీ పరిశుద్ధ కుమారుని పేరిట మిక్కిలి వినయ మనస్కులమే ప్రార్థించి పొందుకుంటున్నాం పరమతండ్రి. ఆమేన్. రెండు చేతులు పైకి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చుందాం. ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవునికి వందనస్తునిగా ఉందాం. రైట్. ఒరేయ్ ఒరేయ్, దేవునికి మహిమ కలుగును గాక. మంచిది ప్రియులారా, ఈ శుభ సమయంలో మరొకసారి ఈ శ్రేష్టమైన రక్షణ సువార్త సభలను ఏర్పాటు చేసి అందులో దైవవాక్య సందేశం అందించడానికి నన్ను ఇక్కడికి నడిపించిన దేవాది దేవునికి ముందుగా వందనస్తుడను. ఈ అవకాశం కల్పించిన పాస్టర్ కోట రామారావు గారి సహోదరులకు, కుటుంబ సభ్యులకు, సంఘ సభ్యులకు నా ప్రత్యేక వందనాలు. అలాగే నివేదికను అలంకరించి కార్యక్రమాన్ని జరిగిస్తున్నటువంటి దైవజనులు సస్యభూషణ్ గారికి ప్రభు పేరిట వందనాలు. చక్కటి పాట పాడి దేవుని గణపరిచిన దాసులు బొప్పిలి ప్రాంతంలో సేవ చేస్తున్నారు. జాషువా గారికి ప్రభు పేరిట వందనాలు. అలాగే వేదిక క్రింద ఆయా ప్రాంతాల్లో అద్భుతమైన దైవ పరిచర్య జరిగిస్తున్న అభిషక్తులందరికీ వందనాలు. ప్రత్యేకంగా అద్భుతమైన సంగీతాన్ని అందిస్తున్న విద్వాంసులకు ప్రభు పేరిట వందనాలు చెల్లిస్తున్నారు. కూడి వచ్చిన మీ అందరికీ దైవ దీవెనలు, శుభ. ఈ రక్షణ సువార్త సభకి బ్రాకెట్లు ఇంకో పేరు పెట్టారు, క్రిస్మస్. సో వీఆర్ సెలబ్రేటింగ్ క్రిస్మస్ అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ ఎ గ్రేట్ గాస్పెల్. ఈ రోజు ప్రియులారా, చదవబడిన లేఖనాన్ని కొంత వివరించడానికి నేను ఇష్టపడుతున్నాను. యేసుక్రీస్తు వారికి అనేకమైన పేర్లను పెట్టారు. కొంతమంది ఔత్సాహిక భక్తులు ఆ పేర్లన్నింటినీ క్రోడీకరించి సహస్రనామావళిగా వాటన్నిటిని ఒక దరి చేర్చి పుస్తక రూపంలో ముద్రించి క్రైస్తవ పుస్తకశాలల్లో భక్తులందరికీ అందించగలుగుతున్నారు. చాలా మంది ఇప్పటికే ఆ పుస్తకాలు తీసుకొని ఉదయకాల సమయంలో వారు తమ దినచర్య ప్రారంభానికి ముందే ఒక 50 100 వారి యొక్క పరిస్థితిని బట్టి ఆ నామస్మరణ లేక స్తుతులు చెల్లించి ఆ దినాన్ని ప్రారంభించుకుంటున్నారు. కానీ విచిత్రం ఏంటంటే అనేకమైన పేర్లు వ్రాయబడ్డాయి, కానీ ఇప్పుడు మనము చదవబడిన లేఖనంలో ఉన్న పేరు ఒక ప్రత్యేకమైన పేరు. మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయం 34వ వచనంలో సుమ్యోను అనేటువంటి ఒక భక్తుడు ఈ పేరుని అక్కడ సూచించారు. సుమయోను వారిని దీవించి, ఇదిగో అనేక హృదయాలోచనలు బయలుపరచబడినట్లు ఇజ్రాయేలులో అనేకులు పడుటకు తిరిగి లేచుటకును వివాదాస్పదమైన గుర్తుగా ఈయన నియమించబడి ఉన్నాడు. ఇదే మాటను ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే టు బి ఏ సైన్ దట్ విల్ బి స్పోకెన్ అగైనెస్ట్. ఈరోజు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వివాదాస్పదమైన గుర్తు. మన వాడుక ఇంగ్లీష్లో చెప్పాలంటే ఈజ్ ఎ కాంట్రవర్షియల్ సైన్. వై జీసస్ క్రైస్ట్ ఈస్ ఎ కాంట్రవర్షియల్ సైన్? ఎందుకు యేసుక్రీస్తు వారు ఒక వివాదాస్పదమైన గుర్తు అంటే హృదయాలోచనలు బయటకు వచ్చేస్తాయి. ఆ ప్రభు వారిని తెలుసుకోగలిగితే పశ్చాత్తాప హృదయం ఏంటో క్రీస్తుని తెలుసుకున్న భక్తిలో తప్ప ఇంకెక్కడ కనిపించదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. Here we are pouring our hearts. హృదయాలోచనలు బయటికి తీసుకొచ్చేసే దేవుడి. అందుకనే నీకు ఒక విచిత్రమైన నామధేయం, వివాదాస్పదమైన గుర్తు. అనేక మంది ఇశ్రాయేలీలలో పడుటకు తిరిగి లేచుటకు ఈయన కారణమవుతాడు. ఈరోజు నేను అంటున్నాను ప్రియులారా, అలాంటి ఒక వివాదాస్పదమైన గుర్తు కనుకే ప్రపంచంలో ఎవరికీ లేదంత వ్యతిరేకత యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది.
ప్రపంచంలో అత్యధికముగా ద్వేషించబడుతున్నటువంటి దేవుడు ఎవరైనా ఉంటే అది యేసుక్రీస్తే. ప్రపంచంలో అత్యధికముగా తగలబడుతున్నటువంటి గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అత్యధికముగా అవమానించబడుతున్న వారు ఎవరైనా ఉంటే వారు క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసులే. ప్రపంచంలో అత్యధికముగా చంపబడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే క్రీస్తును ప్రకటిస్తున్న దైవజనులే. అట్ ద సేమ్ టైం ప్రపంచంలో అత్యధికముగా చదవబడుతున్న గ్రంథం ఏదైనా ఉంటే అది బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అత్యధికముగా ముద్రించబడుతున్న గ్రంథం ఏదైనా ఉంటే అది ఈ బైబిల్ గ్రంథమే. ప్రపంచంలో అత్యధిక భాషల్లోనికి తర్జుమా చేయబడిన ఏకైక గ్రంథ రాజ్యం ఈ బైబిల్ గ్రంథం మాత్రమే. హల్లెలూయా. నాకు తెలిసి ప్రపంచములో 196 దేశాలు గుర్తించబడ్డాయి. యునైటెడ్ నేషనల్ ప్రకారంగా గుర్తించిన దేశాలు 196. మీకు ఒక విచిత్రం చెబుతున్నా, ఈ 196 దేశాలలో 160 దేశాలకు పైగా జరుపుకునే ఏకైక పండగ ఈ క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొన్ని పండగలు కొన్ని ప్రాంతానికే పరిమితిగా ఉంటాయి. కొన్ని పండగలు కొంత జాతి వారు మాత్రమే చేసుకుంటారు. కొన్ని పండగలు కొన్ని దేశాలు మాత్రమే చేసుకుంటారు. కానీ ప్రపంచమంతా చేసుకునే ఒకే ఒక్క పండగ ఇప్పుడు ఈ యొక్క వెంకంపేటలో జరుగుతున్న క్రిస్మస్ పండగ. దేవునికి స్తోత్రం కలుగునుగా. దట్ ఈస్ ద బ్యూటీ. అందుకనే ఆయన వ్యతిరేక్తమైన దేవుడు. ఈ రోజు అంటున్నాను, ఎక్కడ ఏ మీటింగులు పెట్టుకున్న పర్మిషన్ అక్కర్లా. క్రీస్తు ప్రకటింపబడుతున్న స్థలంలో పర్మిషన్ ఉండాలి. ఎందుకంటున్నానంటే క్రీస్తుని ప్రకటిస్తున్న స్థలాలలోనే వ్యతిరేక్తత. క్రీస్తుని ప్రకటిస్తేనే అవమానం, క్రీస్తుని ప్రకటిస్తేనే చంపేస్తారు, క్రీస్తుని ప్రకటిస్తున్న మందిరాలు కూల్చేస్తారు. వై? ముందే చెప్పారు, ఈజ్ ఎ కాంట్రవర్షియల్ సైన్. ఆయన ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తు. అందుకనే ఆయన్ని తెలుసుకోవడం అంటే ఇట్స్ నాట్ సో సింపుల్. అదంత సులభంగా అయ్యేది కాదు. తెలుసుకున్న వారు ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఊరికనే ఈ రక్షణ భాగ్యం మనకి రాలా. దేవుడు అత్యధికముగా మనల్ని ప్రేమించారు గనుక, ఈ భూమి మీద మనం నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు గనుక తన ప్రియ కుమారుడైన జనితైక కుమారుడైన ఏకైక కుమారుడైన క్రీస్తును పంపి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వారిని ఆయన తన దగ్గరికి చేర్చుకోవడానికి ఒక శ్రేష్ఠ అవకాశం ఇచ్చాడు. పిల్లలు ఇలాగ ఆశీర్వదించిన ఈ సుమయోను ఎవరు? ఆ సుమయోను గురించి లూకాసు వార్త 2వ అధ్యాయం 25లో వ్రాయబడి ఉంది. అప్పుడు యెరూషలేమునందు సుమయోను ఒక మనుష్యుడు ఉండెను. అతడు నీతిమంతుడును భక్తిపరుడు. నేను అంటున్నాను చాలా జాగ్రత్త. నాకు భక్తి చాలా ఉంది అని చెప్పుకోకండి. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ గుడ్ డివోషన్ ఇన్ యువర్ లైఫ్ యు మస్ట్ బి రైచస్. ఎవరైతే భక్తి పరులుగా ఉన్నారో వారు నిశ్చయముగా నీతిమంతులుగా ఉండాలి. ఎవరైతే నేను నీతిమంతులని చెప్పుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితమైన భక్తి చెయ్యాలి. ఇది లింక్. నా బాడికి నేను భక్తి చేస్తాను, పక్కన తిడతాడంటే అది భక్తి కాదు. నీతిమాలిన పనులన్నీ చేస్తాను, నేను దండం పెట్టుకుంటాను, ప్రార్థన చేస్తానంటే ఇది ఒప్పుకోదు. ఎందుకంటే క్రీస్తు లింక్ దేనికంటే మానవ నీతికి లింక్. ఈ రోజు ఆ యేసు ప్రభువులు వారు ఎందుకు వచ్చారో తెలుసా? ఎవరి మతాలు మార్చడానికి రాలా, ఎవరి పేర్లు మార్చడానికి రాలా, ఎవరి రూపాలు మార్చడానికి రాలా. ఒకటే చేయడానికి వచ్చారు, మానవ జాతిని నీతిమంతులుగా చేయడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. ఈరోజు ఆ నీతి మనలో లేదు. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివితే ఒక్కొక్క మాట మానవుడు ఎలా ఉన్నాడో చెప్తున్నాడు. అక్కడ మానవుని యొక్క దుస్థితిని గురించి పౌలు భక్తుడు వివరిస్తున్నాడు. రోమా పత్రిక 3వ వచనం 3వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటి గమనించండి. నో రైచస్ మ్యాన్, నీతిమంతుడు లేడు, ఒక్కడైనను లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెతికేవాడు లేడు. త్రోవ తప్పిపోయిన వారై ఉన్నారు, పనికి మాలిన వారైపోయారు, మేలు చేసేవాడు లేడు,
ఒక్కడైనను లేడు. వారి గొంతు తెరిచిన సమాధి, వారి నాలుకతో మోసము చేస్తారు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించడం పగ ఉంది. రక్తము చిందించుటకు వారి పాదములు పరుగులు పెడుతున్నాయి. నాశనము కష్టము వారి మార్గములో ఉంది. వారికి శాంతి మార్గము తెలియదు. వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు, బొత్తిగా లేదు. ఇది మానవుడు. దిస్ ఈజ్ మ్యాన్ కైండ్. ఈ రోజు నేను అంటున్నాను ప్రియులారా, ఇలాంటి దుర్పరిస్థితిలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు ప్రేమించాడు. దేవుడు తనలాగే పరిశుద్ధులుగా మార్చుకోవడానికి ఇష్టపడ్డాడు. కానీ ఇలాంటి దుర్భర లక్షణాలు కలిగిన మానవుడు ఎప్పుడు దేవుడికి వ్యతిరేక్తమే. ఒక రోజు దేవుడు అన్నాడంట, నేను పరిశుద్ధుడనే ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండండి అన్నాడంట. ఎవరితో? మానవుడితో. మానవుడు అంటున్నాడు దేవుడి వైపు చూసి, ఇంకోసారి చెప్పన్నాడు, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. అప్పుడు ఆయన అడుగుతున్నాడు, నేను ప్రశ్నేస్తాను సమాధానం చెప్తావా అన్నాడంట. ఎవరిని? మానవుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, అడుగు నాయనా అన్నాడు. మీ ఊర్లో బ్రాంతి కొట్టుందా అన్నాడు. మీ ఊర్లో సారాలు కాస్తారా? మీ ఊర్లో వ్యభిచార గృహాలు ఉన్నాయా? మీ ఊర్లో కులపిచ్చోళ్ళు ఉన్నారా? మీ ఊర్లో మత మౌఢ్యంగాళ్ళు ఉన్నారా? ఇలాగ రకరకాలుగా అడుగుతుంటే దేవుడికి బుర్ర తిరిగిపోయి, అట్టండి వాళ్ళు ఊరు లేరయ్యా ఇక్కడ. అప్పుడు అంటున్నాడు మనిషి, అందుకే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు, ఒక్కసారి భూమి మీదకి రా, ఇంకా గిలగలు కొట్టుకుపోతావు అన్నాడు దేవుడిని. అంటే నీ ఉద్దేశం ఏంటయ్యా అన్నాడు దేవుడు. మనిషి ఎప్పటికీ బాగుపడు. మానవుడు ఎప్పటికీ తోటి మానవుడిని ప్రేమించలేడు. మనిషి ఇంకొక మనిషిని క్షమించలేడు. మనిషి ఇంకొక మనిషి యొక్క ఎదుగుదలను ఓర్వలేడు. మనిషి ఇంకొక మనిషి కొరకు ఏమీ చేయలేడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఒక్కవేళ ఎవరైనా మనిషి రూపంలో వచ్చి ఇలా చేస్తే నువ్వు నమ్ముతావా అన్నాడు. నమ్ముతాను. అప్పుడు దేవుడు అన్నాడు, నా ప్రియకుమారుడైన యేసును పంపుతాను. ఆయన మానవుల మధ్య మానవ రూపంలో జన్మించి మనిషి ఎంత ప్రేమించచ్చో, మనిషి ఎంతగా క్షమించచ్చో, మనిషి ఒక మనిషి కొరకు ప్రాణం పెట్టొచ్చో చేసి చూపిస్తాడని పంపాడు యేసయ్యని. దేవునికి స్తోత్రం. Why God has sent his only begotten son? Because he would like to prove the righteousness. ఆ నీతిని మనుషుల మధ్య మత మార్పిడి చేస్తున్న వారిని ఖండించి, మీరు మీ మతములో ఒకరిని చేర్చుకొనవలన ఈ సముద్రము నుండి ఆ సముద్రం వరకు తిరిగి తెప్పల పడతారు, మీరు రారు, వాళ్ళని రానివ్వరని మత మార్పిడి వ్యవస్థను ఖండించిన మహానుభావుడు నా యేసయ్య. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆయన చేసినటువంటి ఒక విషయం ఏమిటంటే, నీతిమంతులుగా చేశాడు కానీ ఫ్రీగా చేసేసాడు. ఏం చేశాడండి? ఫ్రీగా. చదవండి రోమాపత్రిక 3:24. ఏం చేశాడు అక్కడ ఆయన? ఆయన కృప చేతనే యేసుక్రీస్తునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఫ్రీగా. అందుకనే క్రిస్టియానిటీ అంటే చాలా జోకులండి. ఇది ఫ్రీ కదండి. ఫ్రీ కనుక ఎవరికి పెద్ద పట్టింపు ఉండదు. నేను ఈ సీజన్ అంతా క్రిస్మస్లకు వెళుతూనే ఉంటాను. నన్నేమో గదిలో కూర్చోబెడతారు. ఈ సర్వీసులన్నీ అయిన తర్వాత కొన్ని స్థలాల్లో భోజనాలు అయిన తర్వాత పిలుస్తారు. సరే, ఆ భోజనాలు పెట్టేసిన తర్వాత ఎంగిలాకులన్నీ పాడేసిన స్థలం దాటుకొని వస్తున్నప్పుడు నేను గమనిస్తూ ఉంటాను. ఒక్కొక్క ప్లేట్లో అండి ఒకసారి ఒక క్రిస్మస్ లో ఎంత ఉండల్లా కనపడుతుంది. అన్ని ప్లేట్లోనూ ఉందా. నేను అడిగాను, ఎందుకంటే అందరూ పాడేశారు, అసలు ఏంటంటే అది బూరెండు అన్నాడు. పాడేశారండి. కొంతమంది ఇంత చికెన్ కర్రీ పాడేశారు రౌండ్. ఎందుకు పాడేశారు చెప్పండి? ఫ్రీ కనుక అదే మొగుడు ఒక అరకిలో తీసుకొచ్చి కూర వండిన తర్వాత మొగుడు పాడేశాడు అనుకోండి, ఊరుకుంటుందా? అప్పుడు పడిపోతుంది. తిను మొత్తం తిను. ఇక్కడ పాడేస్తాం మనం. ఎందుకు? ఫ్రీ. ఈరోజు ఎందుకంటే చులకనా? ఫ్రీ. నేను ఆ గుండోడు ఉన్నాడు కదా, లలిత జ్యువెలర్స్,
అక్కడ ఉంగరం కొన్నాను విశాఖపట్నంలో. ఇంత ఖరీదైన ఉంగరం కొన్నాను కదయ్యా, నాకు ఏదైనా ఫ్రీగా ఇస్తావా అన్నాను. ఒకటేటండి బాబు, ఆరిస్తానన్నాడు ఆడు. ఇచ్చేయన్నా నేను వేరే ఇచ్చేసాడు. ఏంటో తెలుసా, ఈ ఆడవాళ్ళు చిల్లరేసుకునే పర్సులు. నేనేం చేసుకోను, ఆ 6 పట్టుకొని కిందకి దిగాను. నువ్వు ఇలాంటి పాప ఎవరో కనపడితే దానికి చేతికి ఇచ్చా. అది థ్యాంక్ యూ అంకుల్ అనుకుని వెళ్ళిపోయి ఇంకో నలుగురు తీసుకొచ్చింది. నా చేతిలో ఉన్న ఇచ్చేసాను. బాయ్ ఫ్రీ. ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే, ఉచితముగా నీతిమంతులకు ఎందుకు చేశాడో తెలుసా? వై జీసస్ డిడ్, ఎందుకు ఆయన ఫ్రీగా ఈ యొక్క ఉచితంగా ఈ నీతిని ఎందుకు ఇచ్చాడో తెలుసా? వేర్ వీఆర్ నాట్ ఏబుల్ టు అఫోర్డ్, ఎక్కడైతే మనం వెల చెల్లించలేమో, ఎక్కడైతే మనము నీతిమంతులుగా మార్చబడలేమో, ఎక్కడ ఎంతగా చేసినా, నీ ఆస్తంత కుప్పగా పోసినా, నీకున్నటువంటి ధనమంతా రాశిగా వేసినా, నువ్వు నీతిమంతుడుగా నీతిమంతురాలుగా మార్చబడలేవు. అందుకనే మానవుడి దుస్థితిని చూసి ఈ నీతిమత్వాన్ని ఉచితంగా ఇచ్చాడు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ప్రియులారా. ఈరోజు ఆ ఉచితమైనటువంటి క్రీస్తు ప్రేమను అనేక మంది అర్థం చేసుకోకుండా దానిని మతానికో కులానికో అంటగట్టి ఆ ప్రేమను నిర్వీర్యం చేస్తున్న దుర్భర దినాల్లో ఉన్నాం. ఈ రోజు నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. అక్కడే 25వ వచనాన్ని చదివితే, పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓరిమి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనబరచవలెనని క్రీస్తు యేసు ఆ, రక్తము నందలి ఆ, విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచెను. దేవుడిప్పటి కాలమందు దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనుపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గలవారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు అలా ఉండుటకు ఆయన అలాగు చేశాను. అలాగ చేశాడు. యేసుని నీతిమంతునిగా మన మధ్యకు పంపాడు. ఈ రోజు మనం మతాలు మార్చడానికి ప్రభువు రాలి. పూర్వము చేయబడిన ఆ పాపాల నుంచి విడుదల కావాలి. నేను అంటున్నాను ప్రియులారా, నా పేరు ప్రకటించినప్పుడు ఇక్కడ బిషప్ పి నటరాజన్ లాజరస్ అని ఉంది ప్యాంప్లెట్. నా అసలు పేరు పుదుక్కోడు నటరాజన్ సుబ్రహ్మణ్య శర్మ. నేను తెలుగులో మాట్లాడుతున్నాను కానీ నేను తెలుగువాణ్ణి కాదు. నాకు అసలు ఈ ఆంధ్రప్రదేశ్ కాదు, ఎక్కడో కేరళ రాష్ట్రానికి చెందిన పాలఘాట్ అన్న జిల్లాలో పుదుక్కోడు అనేటువంటి ఒక ఇలాంటి గ్రామానికి చెందిన అయ్యర్ బ్రాహ్మణ కుటుంబంలో నేను జన్మించాను. మా నాన్నగారి పేరు నటరాజన్ గారు. మాకు ఊరు పేరు తండ్రి పేరే ఇంటి పేరుగా వస్తుంది, పుదుక్కోడు నటరాజన్. మా అమ్మ పేరు రాజ్యలక్ష్మి. మా అమ్మకి ఒళ్ళంతా పూనకమే. అలాంటి భక్తి కలిగిన కుటుంబంలో పుట్టాను. మేము 5గురం సంతానం. నా పెద్దన్నయ్య, నా అక్క, నా రెండో అన్నయ్య, నేను కవల పిల్లలు. ఆయన పేరు రాము, నా పేరు లక్ష్మణ్ అని పెట్టారు. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు ప్రియులారా. ఇలాంటి ఒక కుటుంబంలో నేను జన్మించాను. కాకినాడకి సమీపంలో ఉన్న అన్నవరం దేవస్థానంలో అరగుండు చేయించుకొని చంద్యం వేసుకున్న బ్రాహ్మణ్. ఆ ఆచారం అది. ఈ ఆంధ్రాలో బ్రాహ్మణులైతే పంచసిగలు పెట్టుకుంటారు ఒడుగు వేసినప్పుడు. మా ఆచారంలో అరగుండు చేయించుకోవాలి. నన్ను నా కవల సోదరుని ఒకేసారి అంబాసిడర్ కారుల్లో అన్నవరం తీసుకెళ్లారు. తీరా అక్కడికి వెళ్ళాక నా అన్నయ్య గారికి ఆయన అందం మీద భక్తు ఎక్కువ. అందుకని నేను అలా చేయించుకొని 4 వెంట్రుకలు తీసుకుంటాను అన్నాడు ఆయన. నాకు భక్తి సంప్రదాయాల మీద విలువ ఎక్కువ. ఖచ్చితంగా నేను సంప్రదాయ ప్రకారంగా అరగుండు చేయించుకొని జన్యం చేసుకున్నాను. నాకు 2 మేనత్తలు ఉన్నారు. ఆ రెండో మేనతకు ఒక కూతురు ఉంది. మరి ఆవిడ విషయంలో ఏదైనా ఆలోచన ఉందేమో తెలియదు కానీ మా చిన్న మేనత్త నా అరగుండు చల్లగా ఉంటుందని అందరి ముందు గంధం రాసేసి, అసలే పట్టుబట్టలు, మెడలో జంధ్యం, దండ, అడ్డంగా బొట్టు, ఈ అరగుండు, దాని మీద గంధంతో విచిత్రంగా ఉన్నాను కానీ బాగున్నాను. కానీ మా నాన్నగారు అన్నారు, ఒరే మేమందరం పెద్దవాళ్ళం కారులో వెళ్ళిపోతాం, మీరు అన్నవరం ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళి ఆర్టీసీ బస్ ఎక్కి వచ్చాడు. ఇంక అరగుండు వేసుకుని ఆర్టీసీ బస్ స్టాండ్ లో నిలబడితే అందరూ చూసి నవ్వడమే. ఈడెవడో సగం డబ్బులు ఇచ్చి ఉంటాడు రా, సగం గురికించుకున్నాడని ఒకడు, ముందు చూస్తే గుండి, వెనక చూస్తే చుట్టూ ఈడేటి ఎలా ఉన్నాడని ఒకడు. వాళ్ళు ఎన్నంటున్నా నాకు సిగ్గు లేదు. ఇప్పుడు నేను ఎవరిని? బ్రాహ్మణుడు. మా పెద్దనాన్నగారు నా అన్నయ్యకి, నా నాన్నగారు నాకు గాయత్రి మంత్ర ఉపదేశం ఇచ్చారు. ఓం భూర్భువస్సుః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్
ఇది గాయత్రి మంత్రం. నేను దానిని జపించకుండా మంచినీళ్ళు తాగే అలవాటు కూడా నాకు లేదు. అలాంటి భక్తిలో నేను పెంచబడ్డా. కానీ ఏ రోజు నేను అంటున్నాను పిల్లారా, మంత్రపఠనం అయితే చేశాను కానీ దాని ఆలోచన నాకు తెలియదు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ఈ పరిశుద్ధ గ్రంథం నాకు దొరికిన తర్వాత ధియోయోన ప్రచోదయాత్, నీవు మాత్రమే వసించు అమరత్వము కలిగిన తేజోమయుడైన వాడా. దాని అర్థం అదే. నాకు అప్పుడు అర్థం తెలిసి వచ్చింది. ఈ రోజు నేను అంటున్నాను ప్రియులరా, ఆ రోజుల్లో నేను చేసిన మంచి భక్తి ఇంత మంచి రక్షకుణ్ణి నాకు దొరికేటట్టు చేసింది. దేవునికి స్తోత్రం కలుగును. నువ్వు మంచి భక్తి చేయి, అండ్ ఫైండ్ యూ కెన్ ఫైండ్ అవుట్ జీసస్ క్రైస్ట్. ఏదేదో భక్తి చేసేసి వాళ్ళని కామెంట్ చేసి వీళ్ళని కామెంట్ చేసి వాళ్ళని హెచ్చరించి మతాలు మారిపోతున్నారని గగ్గోలు పెట్టేవారితో నేను అంటున్నాను, నువ్వు మంచి భక్తిపరుడు వ్యక్తి, నీతిమంతుడిగా మాట్లాడు. నేను ఎప్పుడు ఏ దేవుణ్ణి తోలనాడను, తిట్టను. నేను చేసిన భక్తిని ఈ రోజు వరకు నేను వెట్టకారంగా కూడా చెప్పలా. ఎందుకంటే నేను మంచి భక్తి పెంచాను, మా తల్లిదండ్రులు మంచి భక్తిలో పెంచారు. నేను మళ్ళీ చెప్తున్నాను ప్రియ, ఈ రోజు మానవుడు తనలో ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకొని పవిత్రుడిగా మార్చబడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. మా నాన్నగారు అయ్యప్ప గురుస్వామి వల్ల నేను కూడా గురుస్వామి కుమారుడుగా నాకంటే ఒక ప్రత్యేకత ఉంది. ఇలాంటి వేదికల కంటే ఇంకా చాలా పెద్ద వేదికలే. అరటి తొప్పలతో మండపాలు కట్టాలంటే నేను స్పెషలిస్ట్. 2 రోజులు ఉండిపోయేవాడిని. 13 మండపాలు కట్టేవాళ్ళం. అంతంత ఎత్తు మండపాలతో 13 మండపాలు. ఎన్నో ప్రాంతాలకు వెళ్ళాను. నేను అంటున్నాను, పడిపాట పాడాలంటే నేను ఉండాలి. చండ అయినటువంటి ఒక ప్రత్యేక వాయిద్యాన్ని కేరళలో నేర్చుకొని ప్రతి పడిపాట్లను వాయించేవాడు. దాని అంతటికి మించి ఆఖరిలో ఒక మాట అంటారు, அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நாங்கள் செய்ய எல்லா பாவங்களை பொறுப்பு காத்து రక్షిக்கும் సత్యమాన పొన్ను 18వ బడి వసిక్కుమని మలయాళంలో చెప్తారు. దానికి శుద్ధ అర్థం ఏంటో తెలుసా? అరుంజుం మరియాములు, అర్థంగా కనాలోచితంగా, తెరుంజుం తెలియాములు, తెలిసి తెలియక, నాంగళి చెయ్య ఎల్లా పావంగళై, మేము చేస్తున్న ప్రతి పాపము నుంచి పొరుపు కాచి అంటే కాచి కాపాడి రక్షించు దేవాన్ని ప్రార్థిస్తారు. ఆ రక్షకుడు ఇప్పటికి మీరు ఏ దేవాలయం దగ్గర కన్నా వెళితే ఆ దేవాలయం దగ్గర ఉన్నటువంటి పంతులు గారు, పూజారో, బ్రహ్మగారు మన చేతిలో తీర్థం పోస్తారు. తీర్థం ఎందుకు పోస్తారంటే రుచి చూడడానికి కాదు. ఆ మంత్రంలో ఉన్న మాటలు ఏంటంటే అకాల మృత్యుహరణం, సడన్ గా చావు రాకుండా. ఎందుకంటే రేపేమి సంభవించును మీరు ఎరగదు. యాకోబు 4:14 నుంచి 17 వరకు రేపేమి సంభవించునో మీరు ఎరగరు కనుక మీ జీవమే పాటిది. అది కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిదే కనుక ప్రభువు చిత్తమైతే బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. కుమారక, ఆ క్యాస్ట్ ఏంటో తెలుసా, మా మతం ఏంటో తెలుసా? ఇవేవి రావు మిత్రమా నీతో నాతో. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుతున్నారు. అంటే అతిశయమంతయు చెడ్డది కాబట్టి మేలైనది చేయ ఎరిగి ఉండియు అలా చెయ్యని వానికి పాపము కలుగును. ఈ రోజు ఆ మేలేంటో చెప్తున్నాం తప్ప మతం గురించి ఏ మీటింగులు కట్టరండి ఎవరు. మళ్ళీ చెప్తున్నాను, ఆ మేలైనది చిన్న జీవితంలో చేసుకో మిత్రమా. ఆ పాపం పోవడానికి ఉన్నటువంటి ఏకైక మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయి తప్ప మతాలు మార్చుకోకండి. రిపీటెడ్లీ నేను ఎందుకు అంటున్నానంటే ఇది మత మార్పిడి వ్యవస్థ కాదు, మనసుకు సంబంధించిన మాట. అందుకనే నేను మళ్ళీ అంటున్నాను, ఈ జీవితం ఒక రోజు అయిపోతుంది. ఈ నీతిమంతుడు భక్తిపరుడైనటువంటి ఈ సుమయోనికి ఒక విచిత్రమైన ప్రవచనం ఉంది. అది ఒకసారి చదవండి. లూకాసు వార్త 2:26 వచనాన్ని చదివితే అది ఒక ఆశ్చర్యకరమైన ప్రవచనం. ఇట్స్ డిఫరెంట్ ప్రాఫెసీ మేడ్ ఫర్ సుమయోన్. ఏమనుంది అక్కడ? అతడు ప్రభువు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను. అంటే ఏంటన్నది అర్థం? అయ్యగారు అర్థం ఏంటంటే ఇప్పుడు చదివే దానికి నన్ను అలా చూస్తారు. అర్థమైంది. ఇప్పుడు చదివింది మీరే. అర్థమైంది. ప్రభువును చూసినంత వరకు కూడా ఆయన చనిపోడని. ఆమేన్. చూస్తే తర్వాత చూస్తే చేస్తాడు, చూసిన తర్వాత చనిపోతాడు. అవునా కాదా? ఇలాంటి విచిత్రమైన ప్రవచనం ఉంటే చచ్చిపోతాడని తెలిసినాడు ఎవరన్నా చూస్తాడా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఉన్నటువంటి పాస్టర్లో ఎవరికో ఆత్మ వచ్చి
ఈ లాజరస్ గారి బోధ ఆగిందా? ఇక్కడ ఉన్న పాస్టర్లు ముగ్గురు పోతారని వచ్చింది అనుకో, నన్ను ఆగనిస్తారా? నీళ్ళ వెంబడి నీళ్ళు తాగిస్తూనే ఉంటారు. ఎందుకని నేను ఆగానా? మంది పోతాం. ఇది ఒక విచిత్రమైన ప్రవచనం. కానీ సిమియోనుకి తెలుసు ఖచ్చితంగా నేను చచ్చిపోతానని. ఆ చచ్చే లోపల క్రీస్తును చూసి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చెప్పండి కూడా రోజు చెప్పింది. ఈ బాంధవ్యాలన్నీ ఒకరోజు అయిపోతే పిల్లలు విముఖాహ బాంధవాయాంతిం ధర్మస్య మనుగచ్చతి. నువ్వు చేసుకున్న ధర్మమే నిన్ను పరభాగ్యం చేరుస్తుంది. ఆ మేలైనది చెయ్య ఎరిగి ఉండి అలాగ చెయ్యని వారికి పాపం. ఆ మేలు మీ ఆత్మకి చేసుకోమంటున్నాం. ఎందుకంటే ప్రియులారా, మంచి ఇల్లు కట్టుకుంటాడు, అద్భుతమైన గృహప్రవేశం చేసుకుంటాడు. విచిత్రం ఏంటంటే ఒక నెల రోజుల తర్వాత అదే ఇంట్లో గుండెకి చచ్చిపోయాడు అనుకోండి, ఇంట్లో ఉంచుతారా? అరగంటలో తీసుకొచ్చి బయట పెట్టేస్తారు. అవునా కాదా? దిక్కుమాలి చెట్టులు తెగిపోతే ఇంట్లో పెట్టుకుంటాం, సైకిల్ తుప్పట్టేసినా పెరట్లో పాడేస్తాం. చచ్చిపోయిన బాడీని ఎవడు పెట్టుకోరు. పేదోళ్ళ ఇంట్లో చచ్చిపోతే సవు, మధ్యస్థంగా చేస్తే భౌతికాయం, సెలబ్రిటీగా చచ్చిపోతే పార్థివ దేహం. పార్థివ దేహం అన్నా భౌతిక కాయమన్నా సౌమన్నా అర్థం ఒకటాక తీసుకెళ్లి దహనానికో కరణానికో తప్పించి ఎందుకు పనికిరాదు. అక్కడితో ఇంటితో బంధం కట్. ఈ ఆడవాళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటారు. పంతులు గారు కాస్త గారు వచ్చి అంత్యక్రియల కొరకు శరీరాన్ని తీసుకెళ్లిపోతే అక్కడితో ఆడవాళ్ళు కూడా కట్. ఆ వీధిలో వాళ్ళు మోస్తారు, మొన్నటిదాకా మనతో వీధిలో ఉన్నాడు కదరా అని అక్కడ మలుపులో వాళ్ళు కట్. శ్మశానం దగ్గరికి వెళ్ళిన తర్వాత మా అమ్మ నాన్న బతికే ఉన్నారు, నేను రాలేమనుకొని అక్కడ కొంతమంది కట్. చివరికి మిగిలేదు ఎవరో తెలుసా? తగలబడుతున్న ఈ శరీరం కొవ్వు కరిగి పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు. వాని హరిశ్చంద్రుడు లేదా కాటికాపురు అంట. ఇక్కడ బాక్స్ లో పెట్టబడిన శరీరం రోజులోకి దింపేసిన తర్వాత మట్టితో పూడ్చేవాడు ఒకడు ఉంటాడు. ఇంకెవ్వరూ మిగలరు. అందుకనే ధర్మోదకాలను ఇస్తారంట చచ్చిపోయిన తర్వాత. ఎందుకని? మనం చేసుకున్న ధర్మం మనల్ని పరభాగ్యం చేర్చకపోతే కనీసం మీరు ధర్మ ఉదకం అంటే సంస్కృతంలో నీరు, ధర్మోదకాలు అని పెడుతుంటారండి పెద్దోళ్ళు చచ్చిపోయినప్పుడు. ఆ కార్యక్రమం కొరకు ధర్మోదకాలు అంట. వాళ్ళ బంధువులందరి చేత ఆ నామస్మరణ జరిగించి ఆ నీళ్లు పంతులు గారు పోస్తూ, నాలో ఉన్నటువంటి ధర్మంలో కొంత ధర్మం చచ్చిపోయిన వ్యక్తికి పోస్తున్నాను, కొంత ధర్మం చచ్చిపోయిన ప్రేతకి ఇస్తున్నానంటే ఈ ధర్మాలన్నీ కలిసి అతన్ని పరలోకం చేరుస్తుందని శాస్త్రం చెప్తుంది. నేను అంటున్నాను, ఎవరి ధర్మమో ఎందుకు, ఈ రోజే ఆ యేసుక్రీస్తు తెలుసుకుంటే నీ ధర్మం నువ్వు చేసినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరి ధర్మమో నిన్ను పరవాక్యం చేర్చక్కలేదు మిత్రమా. నీ అంతకు నువ్వు చేసుకో మేలు. ఆ మేలు నిన్ను పరలోకానికి చేర్చేస్తుంది. నేను మళ్ళీ అంటున్నాను, నేను ఈ కులము మతాలు మనతో రావు. నేను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. మా పిదిగా చనిపోయాను. మేము బ్రాహ్మణం కనుక మా ఆచార వ్యవహారాలు వేరు ఉంటాయి. పైగా అరవాళ్ళం. మా తమ్ముళ్ళు అన్నారు, అన్నయ్య నువ్వు మాతో ఉండవా అన్నారు. తప్పకుండా ఉంటానని మా తమ్ముళ్ళతో ఉన్నా. ఆ కార్యక్రమాలన్నీ పూర్తయ్యేంత వరకు ఉన్నా. మా తల్లి గారి శరీరాన్ని తీసుకెళ్ళాము, కట్టెల మీద పెట్టాం. పంతులు గారు మంత్రోచ్చరణ చేసి ఆ నిప్పు పెట్టమన్నారు, పెట్టేశారు. నేను చెప్పాను కదండి, అది తగలబడుతున్నప్పుడు శరీరంలో ఉన్న కొవ్వు కరిగి ఆ ఎముకలు అలా పైకి లేస్తుంటే కర్రతో కొట్టేవాడు ఒకడు ఉంటాడు. వాడిని కాటికాపురు అంటారు. వాడు కర్ర పట్టడానికి లోపలికి వెళ్ళాడు. వాడు వస్తూ నన్ను గుర్తుపెట్టాడు. ప్రైజ్ లార్డ్ సార్ అంటున్నాడు. ఆడు మరి ముందు పని కానీ ఎవరో బాబు అన్నాను నేను. ఆడు మనోడు. ఆశ్చర్యం ఏంటంటే తగలబడిపోతున్న శరీరం పైకి లేస్తున్నప్పుడు కర్రతో కొట్టేవాడు నీ కులస్తుడు కాడు. అప్పుడు కానీ మా అమ్మ కొందు తెరిచేడు మనకేస్తేనా అని అడుగుద్దా. ఆ మర్నాడు అస్థికలు సేకరించడానికి కొండబట్టుకొని వెళ్ళాను. మా తమ్ముళ్ళు, పంతులు గారు, నేను వెళ్ళాను. ఆ పంతులు గారు మంత్రోచ్చరణ చేస్తూ ఒక్కొక్క ప్రాంతం నుంచి ఒక్కొక్క అస్థికలు చేస్తున్నాడు. అస్థికలైతే బ్రాహ్మణ అస్థికలే గాని కొండ చేసినోడు నీకు కులస్తుడు. రాజమండ్రిలో గోపాల క్షేత్రానికి తీసుకెళ్ళిన సముద్రం మీ గోదావరిలో కలుపుదాం, పడవ నడిపేవాడు నీ కులస్తుడు కాదు. విముఖాహ బాంధవాయాంతి. నీ కులం నీతో రాదు మిత్రమా, నీ మతం నీతో రాదు. మరి ఏమొస్తుందండి? ఆత్మ బయటకు వస్తుంది. ఈ ఆత్మకి పవిత్రత కావాలి. వైజాగ్ నుంచి నేను సిఎంఆర్ కాంప్లెక్స్ దాటుకొని తిరుగుతూ ఉంటే ఎండాడు వైపు అక్కడ ఒక పెద్ద హోర్డింగ్ చూశాను. వీ ట్రాన్స్ప్లాంట్ అని ఉందండి పెద్దది. ఏమన్నా తెలుసా? కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అని ఒక హాస్పిటల్ వారు బోర్డు పెట్టుకున్నారు. ఐ కెన్ టెల్ యూ సంథింగ్.
ఎవ్రీథింగ్ కెన్ బి ట్రాన్స్ప్లాంటెడ్. బెంగళూరులో ఒక యాక్సిడెంట్ అయ్యి ఆ కుర్రోడు చచ్చిపోతున్నాడు. చచ్చిపోతే ఒకడు అన్నాడు, నాలో పనికొచ్చి అవయవాలు నేను దానం చేస్తున్నానని డిక్లరేషన్ ఇచ్చాడు. వెంటనే కర్ణాటక వైద్యులు, చెన్నై వైద్యులు మాట్లాడుకున్నారు. చెన్నై హాస్పిటల్లో ఒక అబ్బాయికి గుండె మార్పిడి అవసరమే ఉంది. గుండె మార్చాలంటే ఫ్రెష్ గా తీసుకెళ్ళి అతికించాలి. ఈ కుర్రోడు ఎప్పుడు చచ్చిపోతాడా, అతని గుండెని తీసి అక్కడ పంపడానికి తమిళనాడు ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం సిద్ధపడి ప్రత్యేకమైన బారికేడ్ల మధ్యలో రోడ్డు తయారు చేసి ఒక స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ ని రెడీ చేసి ఈ కుర్రవాడు చచ్చిపోయిన వెంటనే అతని గుండెని ఆపరేట్ చేసి ఒక బాక్స్ లో పెట్టి అత్యంత వేగవంతమైన మార్గంలో చెన్నైకి చేర్చి ఆ కుర్రోడికి అతికించి అతన్ని బ్రతికించింది వైద్య శాస్త్రం. నేను వాట్ అబౌట్ యువర్ స్పిరిట్? ఇప్పుడు ఈ స్పిరిట్ ని, ఆత్మని ఎవరు ట్రాన్స్ప్లాంట్ చేయగలరు? భయంకరమైన నీతి లేనటువంటిది, పాపముతో నిండి ఉన్నటువంటిది, అలాగే దుర్భరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ. నేను అంటున్న మాటలన్నీ కూడా వాస్తవాలే. నేను అన్నవరం దేవస్థానంలో అరుగుండు చేయించుకొని జంజం వేసుకోవడం మాత్రమే కాదు, ఇప్పటికీ జీవించి ఉన్నారు. ఇంద్రగంటి గోపాలకృష్ణ గారిని ప్రధాన అర్చకులుగా పనిచేశారు అన్నవరంలో. వారి హయాంలో నేను వెళ్ళినప్పుడు చాలా సముచిత గౌరవం ఉండేది నాకు. నేను పూజారిని కాను, కానీ నిలబడి అందరికీ సహకరించేవాడు. అప్పుడు పుష్పాలు చేతిలో పెట్టించి ఒక ప్రత్యేకమైన ఆత్మ ప్రదక్షిణ మంత్రం చదివిస్తారు. మన దృష్టి మంత్రం మీద ఉండదు, పెట్టిన పువ్వుల మీదే ఉంటది. నాకు మందరం ఎక్కాడు, దానికి గులాబీ ఎక్కాడు. ఎతో దృష్టి తతో మనః, మన దృష్టి అంతా వాటి మీద ఉంటుంది, కానీ చదివే మంత్రానికి ఉన్నటువంటి అర్థం తెలియదు. యాని కాని చ పాపాని, బై ఎనీ మీన్స్ వీఆర్ అండర్ సిన్, జన్మాంతర కృతాని చ కాని కాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ప్రదక్షిణం, దక్షిణం వైపు నుంచి తిరగాలి. ఇది ఆత్మకు సంబంధించిన ప్రదక్షిణ. నేను మళ్ళీ చెప్తున్నా, పాపోహం, నేనే పాపాన్ని, పాప కర్మాహం, నా కర్మలు క్రియలు పాపం, పాపాత్మ, నా లోపల నా ఆత్మ పాపం, పాప సంభవ, నేను పుట్టడం పాపం. త్రాహిమం కృపయా దేవ, కృపను అనుగ్రహించువాడ, శరణాగత వత్సల, అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావే రక్ష రక్ష అని దేవుడి పేరు చెప్తారు. విచిత్రం ఏంటంటే అందులో ఉన్న మాటలే వివరిస్తున్నా. అలాగ పాపముతో నిండి ఉన్న ఈ ఆత్మను, కృపను కలిగిన వాడా నిన్ను శరణు వేడుతున్నాము అని ఉంది అక్కడ. రాహిమా కృపయాదేవ శరణాగత వత్సల. ప్రపంచంలో ఏ పుస్తకాన చదువు పాస్తే నా కృప నీకు చాలు అన్న దేవుడు అన్న మాట బైబిల్లోనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగునగా. ఆ కృప దగ్గరికి రండి, ఎవరు మతాల దగ్గరికి రాకండి దయచేసి. మతాలతో నా ప్రభుకి కానీ క్రిస్టియానిటీకి కానీ ఏ సంబంధం లేదు. నేను అంటున్నాను, ఇదంతా మనస్సుకు సంబంధించి. వైజాగ్ నుంచి ఒక 5 ఫోన్ చేశారు నాకు. 5 కాన్ఫాల్లో ఉన్నారు. అందులో ఒక అతను అంటున్నాడు, నటరాజన్ గారు, అక్కడ లాజరస్ అని పిలవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. నటరాజన్ గారు, ఆ వైజాగ్ లో 5 కుటుంబాలు మత మార్పిడి చేసుకున్న కుటుంబాలని గర్వాపసి పేరిట తిరిగి వెనక్కి తీసుకొస్తున్నాం. ఇది మా ముందున్నటువంటి గొప్ప ఛాలెంజ్ అండి అన్నారు. నేనేమన్నా తెలుసా అండి, శబాష్, వైజాగ్ అయిపోయిన మా కాకినాడ కూడా వచ్చాయి. ఎక్కడ కూడా మతం మార్చుకున్న బోల్డ్ మంది ఉన్నారు. వాళ్ళందరినీ గర్వాపసి పేరిట వెనక్కి తీసుకోండి. కానీ మీ ముందు ఇంకో ఛాలెంజ్ పెడుతున్నాను. మతం మార్చుకున్నోడిని నువ్వు వెనక్కి తీసుకురాగలవేమో గాని మనస్సు మార్చుకున్న వాడిని ఈ రోజు నా ప్రభు మతాలకి సంబంధం కాదు, ఈజ్ ఎంటైర్లీ డిఫరెంట్. అందుకనే ఈజ్ ఎ కాంట్రవర్షియల్ గాడ్. అందుకే ఆయన ఒక వివాదాస్పదమైన గుర్తు. ఈ రోజు నా మనస్సు మారిందని నన్ను ఎవడేం చేయలేడు, చంపడం తప్ప. నన్ను ఎవడేం చేయలేడు, కొట్టడం తప్ప. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నీ కొరకు ఒక పుణ్యకార్యం చేయడానికి ఆయన వచ్చాడు. ఈ పాపాత్మను పవిత్రాత్మగా, ఎందుకంటే ఆయన ముందు నిలబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు కలిసి ఉంటాయి. ఎట్లనగా తాను తన ప్రియుని యందు ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మనలను ముందుగానే తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పవిత్రముగాను నిర్దోషముగాను నిలవబెట్టుకొనవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత యేసుక్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుడు స్తోత్రం కలుగునగాక. Before we were in the womb of our mother, God has chosen us. తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఇక్కడ ఉన్న అందరినీ, మానవ జాతిని దేవుడు ఎరిగి ఉన్నాడు.
అందుకే నేను అంటున్నాను, నువ్వు ఇప్పుడు కొత్తగా రాలేదు. యు ఆర్ చూసన్ బై గాడ్. భయంకరమైనటువంటి విగ్రహారాధన కుటుంబంలో ఉన్న 27 సంవత్సరాలు వయసు వచ్చేంత వరకు నాకు యేసు ప్రభు తెలియదు. ఇప్పుడేదో ఉన్నటువంటి యేసు ప్రభుని ప్రకటించి తిరుగుతున్నాను అనుకోకండి. ఒక అద్భుతమైనటువంటి దర్శనం పొంది ఆ యేసుని నేను చూసి నా భక్తి జీవితంలో నేను కానని అద్భుతమైన కార్యాలు నేను గమనించి ప్రభువుని తెలుసుకోగలిగాను పిల్ల. ఈ రోజు నేను అంటున్నాను, ఆయన తెలియబడని దేవుడు కాడు. ఖచ్చితంగా నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఈ రాత్రి నీ కొరకే ఒక పుణ్యకార్యం చేయడానికి ఆయన వచ్చాడు. ఒక ఆయన కూడా అన్నాడండి, అసలు బైబిల్లో పుణ్యం అన్న మాట ఏముండదో అన్నాడండి, ఇంత లాగ్గొట్టి. అసలు వాడు వింటే బాగుంది. వాడు గుడ్డోడు కాదు, గుండోడు. వాడికి ఏమీ లేవు. అందుకనే చెబుతున్నాను నేను, ఆ మాట లేదా చదువు బ్రదర్. రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18. కాబట్టి అక్కడ ఏముందండి? కాబట్టి తీర్పు ఒక అపరాధ మూలముగా వచ్చినదై మనుషులందరికీ శిక్షా విధి కలుగుటకు ఎలాగ కారణమాయేనో అలాగునే ఏంటండి ఉందా లేదా? ఆ గుడ్డికి ఉన్నాడో చూడాలి. అది అనేక మందికి చూపించాలి. దైవజనులారా మీరు అండర్లైన్ చేయండి ఆ మాట. ఒక్క పుణ్యకార్యం చేయడానికి ప్రభు వచ్చాడండి. మనం చేసుకునే పుణ్యకార్యాలు మనకి సౌకర్యవంతమైన జీవితాన్ని ఇవ్వచ్చు, కానీ మన కొరకు ఒక పుణ్యకార్యం చేయబడాలి. ఆ పుణ్యకార్యం చేయడానికి ప్రభు వచ్చాడు. సర్వ పాప పరిహారార్థో, ప్రతి పాపము పరిహరింపబడాలంటే రుధిర ప్రోక్షణం అవశ్యం, రక్తము చిందింపబడడం అవసరం. తద్రుధిరం, ఆ రక్తం పరమాత్మేనం, పరమాత్ముడి రక్తం అవ్వాలి. ఎందుకంటే ఆయన వారి నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా నరుడు, ఈ జీవాత్మ ఎవరిది? పరమాత్మ. తిరిగి అక్కడికి వెళ్ళిపోవాలి. అందుకని ఆయన అంటున్నాడు, తద్రుధిరం పరమాత్మేనం పుణ్యదాన బలియాగం. ఒక బలియాగము ద్వారా ఆ పుణ్య ప్రాప్తి ఆత్మకి కలుగుతుందని శాస్త్రం చెప్పింది. ఆ పుణ్యకార్యం చేయడానికి ప్రభువు పుట్టాడు. అందుకనే నేను అంటున్నాను, ఇప్పుడు ఆ యేసు ప్రభువులో మీరేం చూడాలి? What we can see in Jesus Christ. సుమియోన్ ఏం చూస్తున్నాడో అది మనం చూద్దాం పిల్లలు. సుమియోన్ ఏం చూస్తున్నాడో తెలుసా అండి? మొట్టమొదటగా ఆయన ఆదరణ చూస్తున్నాడు. ఈ రోజు ఆదరించడానికి ఆ యేసుక్రీస్తు వారు పుట్టారు. మనుషులకు నెమ్మది లేదు, ఆదరణ లేదు, ప్రేమ లేదు, సమాధానం లేదు, సంతృప్తి లేదు. ఈ రోజు ఆదరణ లేదా మిత్రమని నేను ఆదరించడానికి ఆయన పుట్టాడు. మళ్ళీ చెప్తున్నాను, మదర్ తెరీసా గారు ఇలాంటి వేదికల మీద ఎక్కడ వాక్యం చెప్పాల. మదర్ తెరీసా గారు వీధి పూటలు ఏం పెట్టలా. మదర్ తెరీసా గారు ఎక్కడికి వెళ్ళి యేసుక్రీస్తు వారిని ఇలా ప్రకటించలా. ఆవిడ చేసిందల్లా ఒకటే, యేసు తనలో పుట్టాడు అనే ఆ ఆదరణను చూపించడం ప్రారంభించింది. ఒక కరుడు కట్టిన వాడు మదర్ తెరీసా గారిని కలవడానికి వచ్చాడట. నేను వచ్చానని చెప్పమన్నాడు. వెళ్ళి చెప్పారు. ఆవిడంది, ఒక 5-10 నిమిషాల్లో వస్తాను, ఆయన కూర్చోమన్నారు. ఈయన బయట కూర్చున్నాడు. అయ్యా 5-10 నిమిషాల్లో వచ్చేస్తాన్నారు అమ్మగారు, మీరు కూర్చోండి అన్నారు. 5 అయింది, 10 అయింది, 15 అయింది, 20 అయింది, అరగంట అయిపోయింది, రాలా. ఈ వచ్చిన మనిషికి కోపం వచ్చేసింది. నేను ఆవిడ్ని తెగదింపులు చేసుకొని మాట్లాడడానికి వచ్చాను. అతడు కరుడు కట్టిన మతోన్మాది. అతడు చాలా ఆవేశంగా, ఏంటంటే ఆవిడ వచ్చేది, నేనే వెళ్ళిపోతానని లోపలికి వెళ్ళిపోయాడు. తీరా చూస్తే ఆ లోపలికి వెళ్ళేసరికి అన్ని మంచాలు, ఆ మంచాల మీద భయంకరమైన పురుకులతో ఉన్న కుష్ఠోళ్ళు. ఒక కుష్టి వ్యాధిగ్రస్తుడికి సడన్ గా వామిట్ అవుతుంటే మదర్ తెరీసా తోసిళ్లలో ఆ వాంతుని పట్టుకోవడం చూశాడండి. చలించిపోయాడు. నేను ఈవిడితో వాదిద్దామని వచ్చాను, ఈవిడు మతాలు మార్చేస్తుందని వాదిద్దామని వచ్చాను. ఈవిడ చేస్తున్నటువంటి సేవ ఇదా క్రీస్తు యొక్క ఆదరణ అని అప్పటికప్పుడే అతడు కూడా మారు మనస్సు పొందాడండి. దేవునికి స్తోత్రం కలుగుతుందిగా. ఇదే ప్రాంతానికి కొంత దూరంలో ఉన్న ఒరిస్సా కంధమాల్ డిస్ట్రిక్ట్ లో కుష్టి వ్యాధిగ్రస్తుల మధ్య సేవ చేయడానికి వచ్చారండి భార్యాభర్తలు తమ దేశాన్ని విడిచిపెట్టి. 3 బిడ్డలు, ఒక కూతురు, 2 కుమారులతో వచ్చారు. చంటి బిడ్డలతో సేవ చేస్తున్నారు. వాళ్ళు ఏమి స్వార్థ కోటాలు పెట్టలా, ఏ పాస్టర్ని సందర్శించలే. దే ఆర్ డూయింగ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రేమ ఆదరణను వాళ్ళు చూపిస్తున్నారు. ఈ లోపల రాత్రి అయిపోయి, నేను రేపు ఉదయం పార్వతీపురంలో ఉండాలి. రేపు ఉదయం పాస్టర్స్ ఫెలోషిప్ లో
జంజావత్ ఈవినింగ్ పార్వతీపురంలో లూథరన్ చర్చ్, తర్వాత జంజావతిలో అక్కడ ఉన్న పాస్టర్స్. ఈ రాత్రి అంతా వాళ్ళేమో ఫోన్ చేసి నన్ను వచ్చేయమంటున్నారు, రాంబాబు ఏమో ఎల్లతో ఇక్కడ ఉండమన్నారు. అలాగే జరిగిందండి అక్కడ కూడా. గ్రహం స్టేజ్ ఏమన్నారో తెలుసా? ఎందుకంటే అయ్యగారు ఇప్పుడు వెళ్ళడం, ఈ రాత్రి ఇక్కడ ఉండిపోండి అన్నారు. అతడు ఎంత మర్యాదస్తుడంటే, భారతదేశంలో ఆడవాళ్ళకి గౌరవం ఎక్కువ అని మగబిడ్డలు ఇద్దరితో అంటున్నాడు ఆయన. మనం అలాగే పడుకోకూడదు, అక్కడ మనం వ్యాన్ లో పడుకుందాం, అమ్మ అక్క అక్కడ పడుకుంటారు అని చెప్పారు. వీళ్ళు వ్యాన్ లో పడుకున్నారు. కరుడు గట్టినటువంటి మత ఛాందస్సులు రాత్రికి రాత్రి వచ్చి ఆ వ్యాన్ తెరవబడకుండా చేసి దాని మీద పెట్రోల్ పోసి నిర్దాక్షిణ్యంగా నిర్దయగా తగలబెట్టారు. పిల్లల్ని కాపాడుకోలేక, వ్యాన్ దిగలేక, ఆ వ్యాన్ లో లేవడానికి ఏముంటుందండి, వ్యాన్ అది, అందులోనే మాడి మసే చచ్చిపోయారు ముగ్గురు. ఆ ఆహాకారాలకి, ఆ మంటల వేడికి గబగబా బయటకు వచ్చి ఎవరు కాపాడలేకపోయారు. చివరికి వ్యాన్ ఆర్పడానికి ఆర్పారు కానీ ముగ్గురు చచ్చిపోయారు. 3 కట్టెల్లాగా ఉన్నటువంటి ఆ శరీరాన్ని తీసి కింద పెట్టారు. వ్యాన్ స్టేన్స్ వైఫ్ ని అడుగుతున్నారు, అమ్మా ఏం చేస్తారు, మీ దేశానికి తీసుకెళ్లి సమాధి కార్యక్రమం చేసుకుంటారంటే ఆవిడ ఒకటే అంది, నా యేసుది లోకమంతా నా ప్రభుదే, ఎక్కడ సమాధి చేసుకున్నా పరలోకంలో మేము కలుసుకుంటామని అదే కందమాల్ డిస్ట్రిక్ట్ లో ఎక్కడ పనిచేసిందో అక్కడే సమాధి చేసుకుంటాం. ఇంతకంటే విచిత్రం చెప్పనా? వెంటనే ఆ కేసు మీద భారతదేశం సిగ్గుపడి ఆ కేసు ఒక ప్రత్యేకమైనటువంటి బ్యాచ్ని పెట్టి వాళ్ళు ఎంక్వైరీ చేసి 13 మందిని పట్టుకున్నారు. ఆ 13 మందిని కోర్టుకు తీసుకొచ్చారు. గ్రహం స్టెయిన్స్ వైఫ్ ని తీసుకొచ్చారు. ఇదిగోమ్మ, ఈ 13 మందే నీ భర్తను నీ కుమారులను కాల్చి చచ్చిపోవడానికి కారణమయ్యారు. నువ్వేం చెప్తే ఆ శిక్ష వేయడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆవిడొక్కటే అంది, నా భర్తకి కానీ వాళ్ళకి కానీ ఎటువంటి గొడవలు లేవు, వాళ్ళకి మాకు ఎటువంటి చికాకులు లేవు. ఒకవేళ వాళ్ళ భక్తి వాళ్ళకి అది నేర్పిందేమో, నా భక్తి వాళ్ళని క్షమించమని చెప్పిందంటే. చెప్పండి గట్టిగా కూడా. అదే ఏంటంటే ఆదరణ చూపించడానికి వచ్చిన మహానుభావుని తీసుకొచ్చి మతానికి అంటగడతారా? తప్పండి. You would like to show the compassion to the needy people. ఈ రోజు నీలో యేసు పుట్టాడు అంటే ఒకటే, ఆ కంపాషనేటివ్ మైండ్ నీకు పుట్టిందా? నీలో ఆదరణ కలిగినటువంటి, నేను మళ్ళీ చెప్తున్నాను, క్రిస్మస్ సమయంలో నేను బట్టలు కొనుక్కోవడానికి ఎంతో ఇష్టపడతాను, కానీ నేను కొనుక్కోవడానికి ముందు కొన్ని కుటుంబాలకి బట్టలు కొన్న తర్వాతే కొనుక్కుంటాను. అదే నిజమైన క్రిస్మస్. రేపు 14వ తారీఖు మా ఆత్మీయ బిడ్డ సేవకుడిగా ప్రతిష్ఠించారు. వారు 100 మంది దైవజనులకి వస్త్రాలు ఇస్తున్నాడు. ఒక్కొక్కటి నేనే కొన్నాను. ఈచ్ 700 రూపీస్ అమ్మ, 70,000 రూపాయలు పెట్టి ఆ బట్టలన్నీ అందరికి తెల్ల వస్త్రాలు, పైగా లెనిన్. నిజమైన క్రిస్మస్ మేము చేసుకోబోతున్నాం. కెన్ యూ షో దిస్? ఈ యొక్క కంపాషనేటివ్ మైండ్ నీలో పుట్టిందా? నీలో పుడితే యేసు పుట్టినట్టే. ఈ రోజు నేను అంటున్నాను ప్రియులారా, యేసు పుట్టడం అంటే మేళ్ళు కట్టుకోవడం, మిద్దెలు కట్టుకోవడం, కార్లు కొనడం, పేరు ప్రఖ్యాతులు సంపాదించడం, సూట్లు వేసుకు తిరగడం కాదు, తోటాడికి ఇంత అన్నం పెట్టడం. ఈ క్రిస్మస్ దినాల్లో ఎవరికైనా ఇంత అన్నం పెట్టండి, దానికి మించిన పుణ్యం ఇంకోటి లేదు. అన్నం పెట్టడానికి ఎక్కడికో మన ఊరు వెళ్ళాలా అని అనుకోకర్లేదండి, ఎక్కడైనా పెట్టు. ఈ మందిరంలో ఎవరైనా అన్నార్థులు లేని వాళ్ళు ఉన్నారేమో, వాళ్ళకి తీర్చు. యాకోబులు అంటాడు చక్కగా, తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని విధవలను, అనాథలను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తమకు అంటుకోకుండా చూచుకున్నటయే కదా. ఈరోజు క్రిస్మస్ అంటే ఆదరణ పుట్ట. 1 క్రిస్మస్ అంటే నీతి పుట్టాలి, 2 క్రిస్మస్ అంటే ఆదరణ పుట్ట. ఇంకా ఏం చూస్తున్నాడు ఈ సమయం? నాదా, ఇప్పుడు నీ దాసుని సమాధానముతో పోలిస్తున్నా. నిజంగా సమాధానం ఉందా? డూ యూ హ్యావ్ పీస్ ఆఫ్ మైండ్? టుడే జీసస్ వుడ్ లైక్ టు బోర్న్ ఇన్ యూ. మీలో యేసుక్రీస్తు పుట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన సమాధాన అధిపతిగా పుడతాడు. ఒక సందర్భంలో యేసుక్రీస్తు వారి గుళ్ళో ఉండగా ఒక కుర్రోడు ఇంత డబ్బులు గట్ట తీసుకొచ్చాడు. ఆ డబ్బులన్నీ తీసుకెళ్లి కానుకల సంచిలో వేయబోతున్నాడు. వెంటనే యేసుప్రభు వారు ఆయన పిలిచారు, బాబు అన్నాడు. ఏ అన్నాడు. ఏం చేస్తున్నావు అన్నాడు. కానుక తీసుకెళ్ళి నేను హుండీలో వేస్తున్నాను. బాగానే ఉంది కానీ ఒక మాట, ముందు వెళ్ళి నీ సహోదరుడితో
సమాధాన పడి వచ్చివే. ఈ రోజు నేను అంటున్నాను ప్రియులారా, నీలో సమాధానం ఉందా? సమాధాన పరచువారు ధన్యులు, వారి దేవుని వారు దేవుని బిడ్డలు అనిపించుకుంటారు. ఈ రోజు నిజంగా క్రీస్తు నాలో పుట్టాడు అంటే సమాధానం పుట్టిందా మిత్రమా? ఒకటి నీతి పుట్టాలి, రెండు ఆదరణ పుట్టాలి, మూడవదిగా సమాధానం పుట్టాలి, నాలుగవదిగా అన్య జనులకు వెలుగుగా ఉండడానికి ఆయన మన మధ్య పుట్టాడు. ఈ రోజు లోకస్తులు లోకేశులు తెగిన తుది అలోకంబగు ఆలోకములో పెంచీకటి ఆవల వెలుగుతున్న ఓ వెలుగా, నేను అంటున్నాను, ఆ వెలుగునే మేము ప్రకటిస్తున్నాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనములో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాకని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానమును మా హృదయములలో ప్రకాశింపచేసెను కనుక మేము మమ్మును గురించి ప్రకటించుకోవట్లేదు. వీఆర్ నాట్ బూస్టింగ్ అప్ అవర్ సెల్ఫ్. అక్కడ ఏమనుందండి? ఎవరు తీరేది? తీసేవాడు ఆ. మమ్మల్ని గురించి ప్రకటించుకోవట్లేదు కానీ కానీ క్రీస్తు యేసును గురించి క్రీస్తు యేసును గురించి ఆయన ప్రభు అని ఆయన ప్రభు అనియు మమ్మల్ని గురించి మేము మమ్మును గురించి యేసు యేసు నిమిత్తం ఈ పరిచారకులమండి. ప్రకటించుచున్నాం. ఈ రోజు వేదికల మీద ఏం ప్రకటింపబడుతుంది? నేను అంటున్నాను ప్రియులారా, నేను 2018వ సంవత్సరంలో జనవరి మాసంలో అనుకోకుండా ఇంగ్లాండ్ వెళ్ళాను. అక్కడ ఒక 6 రోజులు యవనస్తుల సభలో మాట్లాడాను. ఇంగ్లాండ్ నుంచి వచ్చేసినటువంటి ఒక నెల రోజుల వ్యవధిలోనే షార్జా దుబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ 3 నెలలు తిరిగాను. ఆ తర్వాత వచ్చిన తర్వాత అనుకోకుండా దేవాది దేవుడు మరి ఆ శ్రీలంక వెళ్ళడానికి మార్గం తెరిచాడు. అలాగే నా సంవత్సరంలో 8 ప్రకటించే వేదిక ఇది. దేవునికి స్తోత్రం కలుగును గాక. వీఆర్ నాట్ హియర్ టు బూస్ట్ అప్ అవర్ సెల్ఫ్. మమ్మల్ని గురించి మేము ప్రకటించుకోవట్లేదు. అయ్యగారు అడుగుతున్నారు, మేడ మీద గది బాగుందా? బాగా. అది ఏసీ కాదు, నాకు ఏసీలు కావాలండి. ఎటువంటి తిక్కుమాల వాటర్ బాటిల్ ఏంటిది? కిల్లేది? ఇవన్నీ చూసి చెప్తున్నాను ప్రియులారా, వెలుగును ప్రకటించబడే స్థలంలోనే కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకని అంటాడండి, ఆ వెలుగు దగ్గరికి ఎవరు రాగలరో తెలుసా? యోహాను రాసినటువంటి శుభవార్త 1వ అధ్యాయం 4వ వచనములో, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని ఎంత మాత్రము గ్రహింపకుండెను. వై? ఎందుకు గ్రహించుకోవట్లేదు? 3వ అధ్యాయం 19వ వచనం, యోహాను సువార్త 3:19. ఆ తీర్పు ఇదే, ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డవైన తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమిస్తున్నారు. దుష్కార్యము చేయు ప్రతి వాడును వెలుగును ద్వేషించును, తమ క్రియలు దుష్ట క్రియలుగా కనబడకుండా నిమిత్తము నెవర్ కమ్ టు ద లైట్. వెలుగు దగ్గరికి రారండి. ఎందుకు వాళ్ళ యొక్క క్రియలు అలాగ ఉన్నాయి? చదవండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం అనగా వెలుగు వారికి ప్రకాశింపకుండా నిమిత్తం యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు. ఈ రోజు మనోనేత్రాలు మూసుకుపోయినాయి. ఆ మనోనేత్రాలు తెరవబడాలి. శారీరక నేత్రాలు మూసుకుపోతే అది వేరు. గుడ్డోళ్ళు అంటమ్మా. ఒక 5 గుడ్డోళ్ళకి ఆ 5 అన్నారంట, ఇలాంటి రాముడి దగ్గరికి వచ్చి, రాముడా నాకు ఏనుగుని చూపించవా అన్న. నీకు సెట్ అవుతుంది, లక్ష్మణుడికి సెట్ అవుతుంది. ఆయన వైజాగ్ లో ఉంటాడు కనుక లక్ష్మణ అని ఏనుగుని చూపించవా అని అడిగితే ఆయనకి సొంతంగా ఆటో ఖర్చులను పెట్టుకుని 5 తీసుకెళ్ళి అక్కడికి జూలోకి వెళ్ళిన వెంటనే మనకి ఏనుగే కనపడుతుంది ముందు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఇదిగోనయ్యా ఏనుగుని చూడండి అన్నారు. అంటే ఒక్కొక్కళ్ళు ఏనుగుని తడవడం మొదలెట్టారు. అది ఎవరన్నా ఒరే ఏనుగంటే ఎటో ఉంటాం, పెద్ద గోడలాగా ఉందన్నాడు. అడిగి అది తెలుసు. ఇంకోటి ఏనుగు కాలెట్టుకుని గోడకట్టే సంబంధంగా ఉందన్నాడు. ఇంకోటి తోనమట్టుకుని రోకలు పండు అన్నాడు. ఇంకోటి తోకట్టుకుని బూజులు కర్ర అన్నాడు. ఇంకోటి చెగొట్టుకుని చేట అన్నాడు. ఏది పడితే చెప్పేస్తున్నారు. ఎందుకని వీళ్ళెవరు? గుడ్డోళ్ళు. వాళ్ళకి అదే తెలుసు, అదే చెప్తున్నారు. నేను అంటున్నాను ప్రియులారా, ఈ రోజు యేసుప్రభుని తెలియనాడు కూడా బోర్డు మాకు ఉన్నారు. వాళ్ళందరూ అభివృద్ధి మన దేవుడు కాదు, అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, పొలం తక్కువ దేవుడు, దొరల దేవుడు. నేను మాట అన్నా, నేను అంటున్నాను, ఏనుగుకి అన్ని పేర్లు పెట్టారు కదా. ఏనుగంటే ఏంటంటే గోడ, ఏనుగంటే ఏంటంటే స్తంభమా, ఏనుగంటే ఏంటంటే రోకల బండ, ఏనుగంటే ఏంటంటే చేట, ఏనుగంటే బూజుల కర్ర, ఏనుగంటే చెప్పు. అలా ఉండిపోయి ఏనుగంటే అంత వేసి ఏం లేదు. ఏనుగంటే ఏనుగే.
ఏలికి నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా మారదు. అలాగే యేసు ప్రభు నీకు తెలియనంత మాత్రం అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు, దొరల దేవుడు, కులం తక్కువ దేవుడు అని నువ్వు ఎన్ని పేర్లు పెట్టినా నా యేసు యేసే. ఆ యేసును తెలుసుకోవాలని నీ మనోనేత్రాలు తెరవబడాలి. అలా మనోనేత్రాలు తెరవడానికి నా ప్రభు పుట్టాడు. ఓపెన్ అప్ యువర్ స్పిరిచువల్ ఐస్. నీ ఆధ్యాత్మిక నేత్రాలు తెలుసుకో. దెన్ యూ కెన్ అండర్స్టాండ్ హూ ఈస్ జీసస్ క్రైస్ట్. ఈ రోజు ఇక్కడ నిలవబడి నేను తమాషాగా మాట్లాడట్లా, నా నేత్రాలు తెరవబడ్డాయి. ఐ అండర్స్టూడ్ ద ట్రూత్. ఐ డిడ్ సో మచ్. నేను చాలా భక్తి చేశాను పిల్లరా. నా పేరుకు తగినట్టుగా సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చిందంటే కాకినాడ పురవీధులని కావడి నాట్యం చేస్తూ తిరిగేవాడిని. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. ప్రతి లక్షవారం నాడు ప్రదక్షిణ చేసేవాడు. నేను పిచ్చోళ్ళ మాట్లాడట్లా, సత్యాన్ని తెలుసుకున్నటువంటి, సత్య అన్వేషణలో ప్రభుని తెలుసుకున్నటువంటి ఒక వ్యక్తిగా నిలబడి మాట్లాడుతున్నాను. ఈ రోజు ఆ వెలుగులోకి నువ్వు వస్తావా? నువ్వు ఎప్పుడైతే వెలుగులోకి రావడానికి ఇష్టపడతావో చీకటిలో ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి క్రియలన్నీ నీ నుంచి దూరం అయిపోతాయి. అందుకని ఆయన అంటున్నాడు, అనేక మంది అన్య జనాంగానికి వెలుగుగా చేయడానికి దేవుడు నీకు నాకు. ఈరోజు ఎంతమంది వెలుగుగా ఉండడానికి ఇష్టపడుతున్నారు? చాలా మంది వెలుగుగా ఉండట్లేదు. నేను ముమ్మిడివరం అనే ప్రాంతాల్లో వాక్యం చెప్పడానికి వెళ్ళా. ఇలా కారు దిగిన వెంటనే కుర్రోడు వచ్చాడు. వచ్చిన వెంటనే ప్రైజ్ లాడ్ అని అన్నాడు. ప్రైజ్ లాడ్ అన్నాడు. వాడు అన్నాడు, పోయినసారి మీరు పాట పాడారు, ఆ పాట అద్భుతంగా ఉంది, ఆ పాటను బట్టి నా మనసు మారిపోయింది. నేను మా ఊరు వెళ్ళాను, ఆ పాస్టర్ గారితో చెప్పాను, బాప్తిజం తీసేసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను అన్నాడు. చాలా సంతోషం ఆయన అన్నాడు. ప్రార్థన చేయవా అన్నాడు. చేశాను. ప్రార్థన చేసిన వెంటనే అన్నాడు, నేను నీ ఫ్యాన్ అన్నా. ఏంటి ఈరోజు చాలా మందికి ఫ్యాన్లు ఎక్కువ అండి. ఈ సౌండ్ వాళ్ళే అంకుల్ గారికి ఫ్యాన్ పెట్టుకోలేదు. నేను అంటున్నాను, మీరు ఎవరికి ఫ్యాను? పలానా పాస్టర్ గారు అంటే మీకు ఫ్యాన్, పలానా సింగర్ అంటే మీకు ఫ్యాన్. ప్రభు నమ్ముకున్న బిడ్డలతో అంటున్నాను నేను, మీరు ఫ్యాన్లుగా ఉండడానికి తెలవబడలేదు. ఫ్యాన్ ఉంటే అక్కడే తిరగాలి. ఒక్క లైట్ ఎంతమందికి కాంతిస్తుంది? ఒక్క ఫ్యాన్ యాంప్ ఒకటి ఇస్తుంది. కానీ ఐ కెన్ టెల్ యూ, గాడ్ నెవర్ కాల్ యూ అండ్ మీ టు బి ఏ ఫ్యాన్. ఒక ఫ్యాన్ గా ఉండడానికి పిలవలేదండి. వీఆర్ సపోజ్ టు బి ఏ గ్రేట్ లైట్ ఫర్ ద సొసైటీ. ఈ రోజు ఎలా లైట్ గా ఉండడానికి పిలిచారు. ఒకవేళ మీరు ఎవరికైనా ఈ ఫ్యానిజం ఉందేమో తీసేసుకోండి. చాలా మంది నేను చూశానండి. నేను పెద్ద పెద్ద మీటింగ్లో ఉంటాను. అనిల్ కుమార్ గారితో స్టేజ్ మీద నేను ఇద్దరు కలిసే ఉంటాను. ఎందుకంటే ఆయన మీటింగ్ అయిన తర్వాత మీటింగ్లన్నీ నాదే. ఏ ఊర్లో మీటింగ్ పెట్టిన తర్వాత న్యూ లైఫ్ విత్ జీసస్ క్రైస్ట్ అనే ప్రోగ్రామ్ లో నేను స్పీకర్. కనుక ఆయనతోనే ఉంటాను. విచిత్రం ఏంటంటే ఇద్దరు కలిసి తీగిపోతుంటే అలా వెళ్ళిపోతే ఆయన ఇలాగ అంటాడండి. ఇంకా అన్నప్పుడు చూడాలి, అవసరం ఇలా అన్నాడే నీ మొఖం తగలదా. ఆ ఫ్యాన్ పిచ్చేటండి. ఎంతమంది రాత్రి లైట్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం. గాడ్ కాల్డ్ యు. దేవుడు నిన్ను ఒక వెలుగుగా చేయడానికి. తర్వాత ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలీలలో నిన్ను అనేక మందికి మహిమగా చేయడానికి. ఈ రోజు మహిమగా ఉన్నావా? ఈజ్ యువర్ గాడ్ ఈస్ గెటింగ్ గ్లోరీ? నీ ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడా? అందుకనే భక్తులు అంటాడు, మీరు భోజనము చేసినను, దానము చేసినను, మరి ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయండి. మీరు సేవ చేయండి పాస్టర్, ఐ డోంట్ అబ్జెక్ట్, తిరగండి, కానీ దేవుడికి మహిమ రాదు. వాయిద్యాలు వాయించు, సౌండ్ ఆపరేట్ చేయి, పాటలు పాడు, వాట్ ఎవర్ యూ పెర్ఫార్మ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. అంతే, దేవుడు మహిమ కొరకే చేయి. మీరు సాక్ష్యం చెప్పండి, దేవుడికి మహిమ రావాలి. ఈ రోజు నేను అంటున్నాను, యేసుక్రీస్తు వారు అదే చేశారని. యోహాను 17:4 అంటారు, చేయుటకు నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్ణముగా నెరవేర్చి ఎక్కడ ఈ భూమి మీద నేను నిన్ను మహిమపరిచితిని. ఈ రోజు మనం ఇక్కడ ఉండగానే ఆ దేవుణ్ణి మహిమపరిచే బిడ్డగా ఉన్నావా? అలాగ మహిమాయుక్తంగా ఉండగలిగితే ఆ యేసు నీలో పుట్టినట్టే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చివరిలో ఇంకొక మాట అంటున్నాడు ఆయన, సకల జనుల ఎదుట నీవు సిద్ధపరిచిన రక్షణను నేను కనులారా చూస్తున్నాను. ఈ రోజు నిజంగా అలాంటి రక్షణ దేవుడు మనకి ఇవ్వడానికి వచ్చాడు. అలాంటి రక్షణ ఈ రోజుల్లో లేదు ప్రియులరా. ఎంతమంది అలాంటి రక్షణ పొందుకోవడానికి వచ్చారు. ఈ రోజు ఈ రాత్రి నేను అంటున్నాను, అలాగే నిన్ను నన్ను రక్షించడానికి ఆయన వచ్చాడు. ఈ పాప పంకిలమైనటువంటి లోకము నుంచి, ఈ భయంకర దుర్భరమైనటువంటి స్థితిలో నుంచి రేపు ఏం జరుగుతుందో తెలియదు మిత్రమా. చచ్చిపోయే లోపల ప్రభువుని తెలుసు. 4:30 గంటలకు తన ఇంటి దగ్గర ప్రయాణం తీసుకున్నాడు. తన అభిమానుల ఇంట్లో జరుగుతున్న వేడుకకు 2 స్నేహితులను ఎక్కించుకొని వెళ్తున్నాడు. 120 కిలోమీటర్ల వేగంతో కారు వెళ్తుంది. 6:30 గంటలకు ఆ పెద్దానికి దాహం వేసి, అతను ఒక మంచి నటుడు, నాయకుడు, నీళ్లు తాగుదాని పక్కకు ఒరిగాడు.
తీరా చూస్తే రాయి అడ్డంగా కనపడి దాన్ని తప్పించే ప్రయత్నంలో డివైడర్ని గుర్తుకొని కారు ఎగిరిపడి బెల్ట్ పెట్టుకొని కారణాన డోర్ ఊడిపోయి కింద పడి తల పగిలి చనిపోయారు. ఆయన దివంగత నందమూరి హరికృష్ణ. ఈ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ ఈస్ గోయింగ్ టు డై విత్ ఇన్ 2 hours. 4:30 గంటలకు ఇంటి దగ్గర ప్రయాణం చేసుకున్న పెద్ద ఆయన 6:30 గంటలకి చచ్చిపోతాడని తెలియదు. నేను మళ్ళీ అంటున్నాను, మనం ఎప్పుడు చచ్చిపోతాం ఎవరికి తెలియదు, రేపేం సంభవిస్తుందో తెలియదు. ఆ మార్గమైనటువంటి రక్షణ మార్గమైన ప్రభువుని తెలుసుకోవడానికి ప్రయత్నించి నేను ఇలా మాట్లాడుతుంటే ఒక ఆయన ముడిచిపోయాడు. ఆయన ఏమన్నాడు తెలుసా అండి? ఆయన ఒక పంతులు గారు నన్ను చూసి నమస్కారం అన్నాడు. మీటింగ్ పెడతావా? పోయాడు. అందుకే ఇంతమంది ఎలా కూర్చున్నారు? ఏంటంటే శబ్దంగా చక్కగా కూర్చున్నారు. ఓకే ఓకే. ఆ పంతులు గారు నన్ను చూసి నమస్కారం అన్నారు. నేను ప్రతి నమస్కారం చేశాను. మంది ఏ ఊరు అన్నారు. మంది కాకినాడ అంటే అన్నారు. బాగా చెప్పావయ్యా అన్నారు. సంతోషం అండి అన్నారు. నాకు సందేహం అన్నారు. అడగండి అన్నారు. ఆకాశాత్పతితం తోయం యదా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కారం కేశవం ప్రతి గచ్చతి. గచ్చతి అంటే ఎండని అర్థం అన్నమాట. ఆశ్చర్యం ఏంటంటే ఆయన అన్నాడు, మరి అలా అన్నారు కదండి శాస్త్రంలో అన్నాడు. ఆయన అర్థం ఏంటంటే ఆకాశం నుంచి పడిన వర్షపు బిందువులు కాలవై ఏరులై నదులై సముద్రంలోనే కలవాలి. అలాగే ఎవరు ఎవరికి దండం పెట్టుకున్నా అందరూ మోక్షానికే వెళ్ళాలి. అవునా కాదా అని అడిగాడు. ఆ యొక్క శ్లోక భావం అదే. సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చి. ఎవడు ఏ దండం పెట్టుకున్నా అక్కడికే పోతాడు. నేను అన్నాను, మీరు పెద్ద ఆయన, నేను ఎవరో అడుగుతాను, విశ్లేషణ చేయగలరా అన్నాడు. అడగండి అన్నాడు. మీలో ఎవరికైనా కంటికి బాధ కలిగితే కంటి వైద్యుని దగ్గరికి వెళితే కంటి వైద్యుడు కంటిని పరీక్ష పెట్టి మిమ్మల్ని కూర్చోబెట్టి మెడను వెనక్కి వాల్చి కళ్ళలో ఐ డ్రాప్స్ వేస్తాడు. ఐ డ్రాప్స్ వేసుకున్న 2 నిమిషాలకి గొంతులోకి చేదుగా వస్తుంది. అవునా కాదు? కళ్ళు పెట్టుకున్నాక చెప్పు. ముక్కులో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. అవునా కాదు? చెవిలో డ్రాప్స్ వేసుకున్న గొంతులోకి చేదు వస్తుంది. అవునా కాదు? అంటే ఎందులో పోసుకున్న గొంతులోకి వస్తుందని 10 నిమిషాల్లో బోధ అయిపోద్ది. భోజనాలు పెడతారు, సాంబార్ ముక్కులు వేసి చికెన్ చెవులో తోసి వెళ్తుందా? దానికి ఏం పెట్టాడు దేవుడు? నోరు పెట్టాడు. అలాగే మోక్షం వెళ్ళడానికి ఒకే ఒక్క మార్గం పెట్టాడు, ఆయన యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ మార్గాన్ని తెలుసుకోండి. మతాలతో మనకెందుకు వచ్చింది గొడవ? ఈ రాత్రి ఆ మార్గం తెలుసుకోండి. చివరిగా నిన్ను రక్షించడానికి వచ్చాడు. అది చెప్పి నేను ముగిస్తాను. నాకు చాలా ఇష్టమైనటువంటి ఇలిస్ట్రేషన్ ఇది. అన్ని స్థలాల్లో చేస్తాను. యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక కుష్ఠుడు వచ్చాడు. ఆ కుష్టి వ్యాధిగ్రస్తుడు యేసును చూసి దూరంగా ఉన్నారు. యేసయ్య యేసును చూసి అంటున్నాడు ఆయన, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయవా అన్నాడు. అందుకే యేసయ్య ఏమన్నాడు? అదే అంట. నేను అంటున్నాను, చాలా జాగ్రత్తగా మీరు అందరూ చూడాలి. రాముడు ఇక్కడ నిలబడు, బైబిల్ ఆయనే యేసు ప్రభు అనుకోండి, నేనే కుష్ఠుడు అనుకోండి. కుష్ఠుడి యేసును చూసి అంటున్నారు, ప్రభువా నీకు ఇష్టమైతే అన్నాడు. ఎందుకు ఇష్టమైతే? ఎవరికి ఇష్టం ఉండదు, ఎవరికి ఇష్టం లేదండి. వ్యాధి వచ్చిన తర్వాత రూమ్ కట్టి అందులో పాడేశారు. దారి వచ్చి కర్రతో అన్నం తోస్తుంది లోపలికి. దారిని చూసి అంటున్నాడు, ఈ చేతులు ఇలా పెట్టుకుని అన్నం తినలేకపోతున్నానే. చేతులు తీసుకుంటే 4 మెతుకులు లోపలికి వస్తున్నాయి. ఒక్కసారి దగ్గరకు వచ్చి తల నిమిరి ఒక అన్నం ముద్ద నోట్లో పెట్టు, నోరారు అన్నం తిని ఇన్ని రోజులు అయిపోయిందో అన్నాడు. భార్య అంటుంది, నీకు అన్నం వండి పెట్టగలను కానీ నేను తినిపించలేను, ఎందుకంటే నువ్వు వాసన పడు. కన్న బిడ్డలు తొంగి చూసి వెళ్తున్నా. రే ఎక్కడికి రండిరా, ఈ గుండెల మీద వేసుకు పెంచాను, ఈ భుజాలు ఎత్తుకు తిప్పాను, ఈ చేతులు పట్టుకొని నడిపించాను. పిల్లలు అంటున్నారు, డాడీ వర్క్ ఎత్తిస్తాను. ఫ్రెండ్స్ వచ్చారు, ఎక్కడికి వెళ్తున్నారు రా అంటే, టీ తాగడానికి వెళ్తున్నారు రా సెంటర్కి. మరి నన్ను తీసుకెళ్ళండిరా, వీటిలో ఎన్నోసార్లు వచ్చాను, టీ ఇప్పించాను, టీ తాగాను, నన్ను తీసుకెళ్ళండి రా అంటుంటే వాళ్ళు అంటున్నారు, టీ కావాలంటే తెచ్చి పెడతాం కానీ నేను తీసుకెళ్ళలేను, ఎందుకంటే నువ్వు వాసన కొడతావు. అందుకనే అడుగుతున్నాడు, నేనంటే ఎవరికి ఇష్టం లేదు, నీకైనా ఇష్టం,
నీకైనా ఇష్టమా ప్రభు అని అడిగితే అందుకు ప్రభు నాకు ఇష్టమేనా అందా. అక్కడ ఒక కార్యం జరిగింది. ఏం జరిగింది? అందుకు యేసు చెయ్యి చాపి రమ్మల్లా ఎలా చాచారో చూడండి. మా పాస్టర్లు ఇంతే అవి స్టాళ్ళు నూనె కొనుక్కో అని అల్లా. యేసు ఎప్పుడు చేయి చాపిన ఎలా చెప్తాడు? యేసు ఎలా చెప్తాడు? ఈ ప్రాక్టీస్ మాని యేసు ఎప్పుడు చాపిన ఎలా చెప్తాడు తెలుసా? తనను అప్పగించడానికి వచ్చిన యూదాను కూడా చెలికాడా పిలిచాడా? ఇప్పుడు ఈ కుష్ఠుని చూసుకుని ఏ చెత్త చాచాడు? 2 చేతులు చాచు. కుష్ఠుని ఆనందం ఏంటో తెలుసా రావడా? చాచు 3 గంటలు వెళ్ళండి. కుష్ఠుని ఆనందం ఏంటో తెలుసా? వ్యాధి పోతున్నందుకు ఆనందం కాదు. ఇంతవరకు అందరూ నన్ను చూసి చేతులు ముడుచుకున్నాళ్లే, కానీ ఈ రాత్రి నేనంటున్నాను నీ కొరకు చాచిన చేతులు కలిగిన వాడు ఒకడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார், கைவிட மாட்டார், கைவிட மாட்டார், கர்த்தாவை கைவிட மாட்டார். ఎవరు నిన్ను చెయ్యి విడిచినా యేసు చెయ్యి విడువడు. யாரு உன்னை கைவிட்டாலும் கர்த்தாவை கைவிட மாட்டார். நன்றியாயனே நன்றியாயனே ஆராட்டுவான் உன்னை சீராட்டுவான். లాలించును నిన్ను పాలించును. ఎవరు నిన్ను యారు ఉన్నై ఎవరు నిన్ను విడిచినా యేసు చెయ్యి విడువడు. యారు ఉన్నై కైవిటారు కర్తావై కైవిడ మాటార్. రక్తము తోడా కడిగి వేస్తాడే, రక్తము తోడా కడిగి వేస్తాడే. రక్షణ సంతోషం నీకు ఇస్తాడే, రక్షణ సంతోషం నాకు ఇచ్చాడే. ఎవరు యారు ఎవరు విడిచిన యేసు చెయ్యి విడువడు, చెయ్యి విడువడు, చెయ్యి విడువడు. యేసు చెయ్యి విడువడు, నీ యేసు చెయ్యి విడువడు. హల్లెలూయా. చాచిన చేతులతో ఉన్న యేసును చూసిన కుష్ఠుడు మురిసిపోయాడు. కుష్ఠుడు మనకు మళ్ళీ పరుగులు తీయగలరా? చాచిన చేతులు యేసు అయితే కుష్ఠుడైనా సరే 2 అడుగుల్లో వెళ్ళి పడుగో. ఇదే జరిగింది అక్కడ. అందుకు యేసు చెయ్యి చాపి వాణిని ముట్టి. ఇప్పుడు యేసు తల కుష్ఠుడి భుజం మీద ఉంది, కుష్ఠుడి తల యేసు భుజం మీద ఉంది. ఈ రసిగాడుతున్న కంపు కొడుతున్న చెవులు యేసు పెదాలకు దగ్గరగా ఉన్నాయి. యేసు అసహించుకోలే, తోసేలే. లేకపోతే ఇప్పుడున్న లేటెస్ట్ పాస్టర్ లాగా స్టాల్లో నూనె కొనుక్కోమని సలహా ఇవ్వాల. కౌగిలించుకొని ఆ కంపు కొడుతున్న రసిగారుతున్న చెవులో చెప్తున్నాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు. ఇప్పుడు కొట్టండి చెప్పండి. ఆ యేసు రాత్రి నిన్ను పిలుస్తున్నాడు. ఆ యేసే నిన్ను నన్ను ఆహ్వానిస్తున్నాడు. ఇంకా ఎంతకాలం ఇక్కడ ఉంటావు? ఒక రోజు ఖచ్చితంగా పోతావు. ఇందాక రై గారు పాడిన పాట అంటున్నాను నేను. హౌ లాంగ్ వీఆర్ గోయింగ్ టు స్టే ఆన్ దిస్ ఎర్త్. చదవండి ఒక్కసారి 39వ కీర్తన 4వ వచనంలో భక్తుడైనటువంటి కీర్తనకారుడు దావీదు అడుగుతున్నాడు, యెహోవా నా అంతం ఎట్లున్నది, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది, నా అంతము ఎట్లుండున్నది, నా దినముల పరిమాణం ఎంతైనది నాకు తెలుపు, నాకు తెలుపు. నా ఆయువు ఎంత
నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. నేను తెలుసుకోవాలనుకున్న ఎంతకాలం బతుకుతామండి మనం? నా దినముల ప్రమాణం ఎంత? అవులాగా సేవలు తీశారు. నీవు పెట్టిన దేవుడు సమాధానం చెప్పాడు 5వ వచనంలో, నా దినముల నా దినముల ప్రమాణమును నీవు పెట్టినట్టుగా చేసి ఉన్నావు. ఎంతండి? పెట్టుడు ఎత్తుడంటే ఎంత ఉండదు. సగము. అది సగం. మన చేతికి కొన్ని కొలతలు ఉంటాయి. టైలర్ దగ్గరికి వెళ్ళి అంగుళం పెంచమంటాం, గోడ కట్టే మేస్త్రితో జాన్ అంటాం, పూలు అమ్ముకునేవాడు మారంటాడు, బట్టలు అమ్ముకునేవాడు బారంటాడు. ఇలా రకరకాల కొలతలు ఉన్నాయి. మరి బెత్తుడంటే ఎంత? ఆరా కాదు, మోరా కాదు, జానా కాదు, చాలా 4 వేళ్ల సముదాయం అండి. ఇది బెత్తడు బతుకు. పుట్టినది మొదలుకొని 12 వసంతాల వరకు బాల్యదశ, అక్కడి నుంచి కౌమారం, అక్కడి నుంచి యవ్వనం, 41 సంవత్సరాలు దాటిన తర్వాత అంతా వార్ధక్యమే. అంటే ఇప్పటికే 3 వేళ్లు పోయి 1 వేలు మిగిలింది. నేను అంటున్నాను ప్రియులారా, 40 సంవత్సరాలు దాటినాడు గోల్డ్ మంది ఉన్నారు, ఆల్రెడీ 1 వేలుతో ఉన్నారు. సింగిల్ ఫింగర్ ఎట్టుకొని తెచ్చిపోతారు. నువ్వెంత, నీ బతుకెంత? మన బతుకే సింగిల్ ఫింగర్. ఎప్పుడు రాలిపోతామో తెలీదు. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నేళ్ళుగా నీవు చేసిన క్రియలన్నిటికీ తీరున్నది పైలోకంలో. తీర్పు దినమున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? తీర్పు దినమున ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? మార్పు చెందవా, నీవు మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం మారు మనసు పొందవా. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నేళ్ళుగా నీవు చేసిన క్రియలన్నిటికీ ఉన్నది ఈ లోకంలో. ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది ఈ లోకంలో? ఇన్నేళ్ళుగా నీవు చేసిన పనులన్నిటికీ ఉన్నది ఈ లోకంలో. ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? ఆయన ముందర నిలిచే ధైర్యం నీకుందా? నిలిచే ధైర్యం నీకుందా? దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మా నాన్నగారు బ్రాహ్మణులు, చచ్చిపోయినప్పుడు బ్రాహ్మణత్వానికి సూచన కన్ను తీసేశారండి. మగతనానికి సూచన మొలకాడు చంపేశారు. దిగంబరిగా వచ్చి దిగంబరంగానే పోయాడు. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నయ్య నీవు మన్నయ్యపోతావు ఏదో ఒక దినమునందునా. దిగంబరిగానే వచ్చావు నీవు, దిగంబరిగానే పోతావు. మన్నయ్య మనము మన్నయ్యపోతాము ఏదో ఒక దినమునందునా. ఆస్తి అంతస్తు నీముల మతం నీ వెంట
వెంటరా వెన్నడు నీ ఆస్తి అంతస్తు నీవులను నీ వెంటరా వెన్నడు నీ వెంటరా ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులను భయపడకయ్యా ఆత్మలో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవమ్మా ఆత్మను చంపక దేహాన్ని చంపే మనుషులకు భయపడకమ్మా ఆత్మలో పాటు దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా చిన్న ఆత్మ దేవుని నీవంతు చిన్న ఆత్మ దేవుని అనుకూల సమయం ఎన్నాళ్ళు నీవు జీవించినా గాని ఏమున్నది లోకంలో మనైపోతావు ఏదో దేవుడిచ్చిన ఆత్మ దేవుని యొద్దకు చేరు నీదంటూ ఏది నీకంటూ ఏది ఒక్క క్షణం లేచినప్పుడు ఆలోచించేది రాత్రి అందరూ లేచి నిలబడి నీకోసం జన్మించిన యేసును తీసుకొని వెళ్ళి దేనికి ఆపాదించి అందరూ లేచి చేసుకోలేకపోతున్నారు. కళ్ళు మూసుకుందాం. సుమయోను చనిపోయే లోపల ప్రతి ఒక్కరు కూడా కళ్ళు యేసును చూడాలని కోరుకున్నాడు. చేతులు కట్టుకోకండి ఎవరు. డోంట్ ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. మీకు ఇవ్వబడినటువంటి కొవ్వొత్తులు జాగ్రత్తగా పట్టుకోండి. వేదిక మీద ఉన్న దైవజనులను ముందుగా కొవ్వొత్తులను వెలిగించి వాటిని మీకు అందించిన తర్వాత ఈ లోపల ఆలోచన చేయండి. ఆ యేసు నీ కొరకే జన్మించాడమ్మా. కళ్ళు మూసుకుందాం. ఆయనకి ఎవరి మతాలతో సంబంధం లేదు. ఎవరి పేర్లు మార్చడానికి ఆయన పుట్టలేదు. ఎవరి రూపాలు ఆయన మార్చడానికి రాలా. మతాలు మార్చేవాడు కాదు, మనస్సులను మార్చేది. ఈరోజు ఆ మారు మనస్సును పొందుతావా? సజీవుడైనటువంటి ఆ యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోగలవా? చిన్న ప్రార్థన చేసుకున్న పిదప మిగిలిన కార్యక్రమంలోకి వెళదాం.